ఓకే. సో నిన్న మనం డిస్కస్ చేసింది ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే క్యాపిటల్ అసెట్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో క్యాపిటల్ అసెట్ అంటే సెక్షన్ 214 డిఫైన్ చేస్తుంది అనుకున్నాం. క్యాపిటల్ అసెట్ మీన్స్ డెఫినిషన్ అనుకున్నాం. ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ హెల్డ్ బై ఎస్ఎస్సి వెదర్ ఆర్ నాట్ కనెక్టెడ్ విత్ హిస్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అనుకున్నాం. అలాగే ఎఫ్ఐఐస్ సెక్యూరిటీస్ పర్చేజ్ చేస్తే కనుక ఇండియాలో సెబీ రెగ్యులేషన్స్ తో సెక్యూరిటీస్ పర్చేజ్ చేస్తే కనుక అది అది కూడా క్యాపిటల్ అసెట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నార్మల్ గా ఎక్స్క్లూజన్స్ లో ఫస్ట్ ఎక్స్క్లూజన్ ఏంటంటే స్టాక్, రా మెటీరియల్స్, కన్స్యూమబుల్స్ హెల్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అంటున్నాడు. ఏదైనా మనం స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ, రా మెటీరియల్స్ కానీ, కన్స్యూమబుల్స్ కానీ మనం పర్చేజ్ చేసామని చెప్పేసి అంటే కనుక వాటిని సేల్ చేస్తే అవి క్యాపిటల్ అసెట్ లోకి రావు. ఓకే, ఎందుకంటే అవి ఎక్స్క్లూజన్స్ లో వచ్చాయి. కానీ ఈ సెక్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో ఎక్సెప్షనల్ కేసెస్ లో అంటే ఎఫ్ఐఐస్ వాళ్ళ సెక్యూరిటీస్ ని ఇప్పుడు నేను షేర్స్ పర్చేజ్ చేశాను, అది అమ్మేయడానికి ఫర్ ద పర్పస్ ఆఫ్ రీసేల్ అంటే బిజినెస్ చేయడానికి, అంటే షేర్స్ కొనడం అమ్మడం నా బిజినెస్ అనుకుంటే కనుక అలా పర్చేజ్ చేసినప్పుడు వాటిని నేను జనరల్ గా ఎందులో చూపిస్తానంటే స్టాక్ లో చూపిస్తాను, స్టాక్ ఇన్ ట్రేడ్. ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ లో చూపిస్తే కనుక షేర్స్ అమ్మితే వచ్చేది క్యాపిటల్ గెయిన్, క్యాపిటల్ అసెట్ అవుతుంది. అది షేర్స్ అవ్వదు, ఎందుకంటే అవి స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి వస్తాయి కాబట్టి. కానీ ఒక ఎఫ్ఐఐ అనేవాడు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ గనక సెక్యూరిటీస్ ని అసెట్ రూపంలో చూపించిన, ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూపించిన, స్టాక్ రూపంలో చూపించుకున్నా అది ఏమవుతుందంట, ఆ సెక్యూరిటీస్ ఏమవుతాయంట క్యాపిటల్ అసెట్ అవుతాయి. క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా వచ్చేది క్యాపిటల్ గెయిన్ అవుతుంది. ఇది ఎక్సెప్షనల్ కేసు అని మనం మాట్లాడుకున్నాం. తర్వాత పర్సనల్ ఎఫెక్ట్స్, మోబుల్ నేచర్ లో ఉన్న పర్సనల్ ఎఫెక్ట్స్ ఎక్స్క్లూడెడ్ అన్నాం. లైక్ వేరింగ్ అపెరల్స్, యూటెన్సిల్స్, ఫర్నిచర్ ఎక్సెట్రా అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ పర్సనల్ ఎఫెక్ట్స్ లోంచి ఎక్స్క్లూజన్స్ మనం మాట్లాడుకున్నాం, ఇవన్నీ ఏమవుతాయి, ఇంక్లూడ్ అవుతాయి అనుకున్నాం. ఏంటి, జ్యువెలరీ, ఆర్కియలాజికల్ కలెక్షన్స్, డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, ఎనీ వర్క్ ఆఫ్ ఆర్ట్, ఇవన్నీ కూడా క్యాపిటల్ అసెట్ లోకి ఇంక్లూడ్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ సార్ ఇక్కడ జ్యువెలరీ అంటే క్లారిఫికేషన్ ఇచ్చాడండి. వాట్ ఈస్ జ్యువెలరీ అని చెప్పేసి అంటే జ్యువెలరీ ఇంక్లూడ్స్ ఆర్నమెంట్స్ అండి, మేడ్ ఆఫ్ గోల్డ్, సిల్వర్, ప్లాటినం ఆర్ ఎనీ అదర్ ప్రీషియస్ మెటల్ అండ్ ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉండాలి. అండ్ ఫర్నిచర్ కానీ, యుటెన్సిల్స్ లో కానీ మనం ఎనీ అదర్ ఆస్పెక్ట్స్ లో మనం కనుక ప్రీషియస్ ఆర్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ కనుక మనం యాడ్ చేసినట్లయితే అది షోన్ ఇంటూ ఆర్ అటాచ్డ్ టు యుటెన్సిల్స్ ఆర్ ఫర్నిచర్ కనుక మనం అటాచ్ చేసినట్లయితే అక్కడ ఇది ఏమవుతుందంటండి, ఇది అది కూడా జ్యువెలరీలోకే వస్తుందంట. ఓకే, సో అది జ్యువెలరీలోకి వస్తే ఏమవుతుంది, క్యాపిటల్ అసెట్ అవుతుంది. జ్యువెలరీ అనేది క్యాపిటల్ అసెట్ లో ఇంక్లూడెడ్ కాబట్టి. ఓకే, నెక్స్ట్ రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్స్క్లూడెడ్ అనుకున్నామండి. ఎక్స్క్లూజన్స్ లో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ అంటే నాట్ కవర్డ్ అయిన స్పెసిఫైడ్ ఏరియా. స్పెసిఫైడ్ ఏరియా గురించి స్టార్టింగ్ లోనే మనం మాట్లాడేసుకున్నాం, రైట్. నెక్స్ట్ గోల్డ్ బాండ్స్ ఆర్ గోల్డ్ సర్టిఫికేట్స్ అంటే గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. డిమానిటైజేషన్ లాగే 2015 లో గోల్డ్ మానిటైజేషన్ జరిగిందండి. అంటే మన దగ్గర ఉన్న గోల్డ్ ని గవర్నమెంట్ కి సబ్మిట్ చేసేసి మనం ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాలి, దాన్ని గోల్డ్ మానిటైజేషన్ అంటారు. అలాగా మనం రా గోల్డ్ ఏదైతే ఉంటుందో రా గోల్డ్ ఇచ్చేసి మనం ఏం చేసుకోవచ్చు, గోల్డ్ మానిటైజేషన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవచ్చు అండి. ఓకే, అలాంటి సర్టిఫికేట్ లో మనం ట్రాన్స్ఫర్ చేసినా సరే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేసినట్టు కాదు, ఎందుకంటే క్యాపిటల్ అసెట్ లోకి రావు ఇవి. స్పెషల్ బేరర్ బాండ్స్ అని అండ్ కొన్ని అడిషనల్ బాండ్స్ చెప్పాడండి. ఆ బాండ్స్ కనుక ఇందులోకి రావంటే క్యాపిటల్ అసెట్ లోకి రావు అని చెప్పేసి చెప్పారు. నెక్స్ట్ క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాం అండి. సో క్యాపిటల్ అసెట్ క్లాసిఫికేషన్ ఏమని చెప్పేసి అన్నారంటే కనుక క్యాపిటల్ అసెట్ ని బేస్డ్ ఆన్ హోల్డింగ్ పీరియడ్ మనం క్లాసిఫై చేస్తాము. అది ఎలాగా లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద మనం క్లాసిఫై చేస్తా ఉన్నారు. సో లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ఎలా ఎందుకు క్లాసిఫై చేస్తారని చెప్పేసి అంటే కనుక ఇలా ఎందుకు క్లాసిఫై చేస్తారని చెప్పేసి అంటే ఒక చిన్న ఆస్పెక్ట్ మాట్లాడుకుందాం అండి. ఆ తర్వాత ఫర్దర్ గా డీటెయిల్ గా వెళ్దాం. ది గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ మోర్ బెనిఫిట్ టు ద అంటే ఒక లాంగ్ టర్మ్ ఒక అసెట్ ని ఎప్పటి నుంచో కనుక మనం హోల్డ్ చేసినట్లయితే దాన్ని సేల్ చేస్తే మనకి కొంచెం ఎక్కువ బెనిఫిట్ ఇవ్వాలి అని చెప్పేసి అని అనుకుంటుందండి. ఎందుకు అనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్
క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఎలాగనేది ఒకసారి మనం చూద్దామండి. గెయిన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నామండి. క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ అయితే గనక ఆ తర్వాత కంప్యూటేషన్ లోకి వెళ్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఆ కంప్యూటేషన్ గురించి ఇప్పుడు మనం మీకు చెప్తున్నానండి. ఓకే, జనరల్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్, జనరల్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్. ఈ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ మనకి ఇక్కడ 3 హెడ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న 3 హెడ్స్ అండి. థర్డ్ హెడ్ చెప్పుకుంటున్నాము. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఈ 3 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ కి మనకి సెపరేట్ ఫార్మాట్ అంటూ ఉంటుంది. ఫార్మాట్ అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ అంటూ ఉంటుంది కంప్యూటేషన్ చేయడానికి. అది ఆల్రెడీ మనం సాలరీస్ లోనే చూసాము, తర్వాత హౌస్ ప్రాపర్టీలోనే చూసాము, ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో కూడా చూస్తున్నాము. జనరల్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ is defined under section 48. section 48 లో మనకి ఈ క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చారంటండి. అందులో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఒక రకమైన క్యాలిక్యులేషన్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఒక రకమైన క్యాలిక్యులేషన్, అలాగే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి ఒక రకమైన క్యాలిక్యులేషన్ ఇచ్చారంటండి. ఓకే సార్, హౌ టు క్యాలిక్యులేట్ ద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అండ్ హౌ టు క్యాలిక్యులేట్ ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనం చూద్దామండి. ఓకే, సో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ ఫస్ట్ చూద్దాం. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటాడండి. సో ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నువ్వు అసెట్ ని, క్యాపిటల్ అసెట్ ని అమ్మినప్పుడు ఏదైతే నీకు కన్సిడరేషన్ వస్తుందో ఆ కన్సిడరేషన్ ని ఏమంటాడంటే ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటాడండి. ఓకే రైట్. అందులోంచి లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్, ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లోంచి తీసే లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ అండి. ఓకే, తీసేస్తే నెట్ కన్సిడరేషన్ అంటారండి. ఏమంటారు? ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ నుంచి ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే నెట్ కన్సిడరేషన్. సో ఈ నెట్ కన్సిడరేషన్ లోంచి లెస్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఆర్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఒక అసెట్ ని కొనడానికి కానీ దాన్ని అసెట్ ని డెవలప్ చేయడానికి కానీ మీకు ఏమైనా ఖర్చు అయితే కనుక ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఏమో కొనడానికి ఖర్చు అయింది, దాన్ని ఇంప్రూవైజేషన్ కి అడిషనల్ గా మనం ఖర్చు పెడితే కనుక అది కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటాము. కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మనం తీసేస్తే వచ్చేది గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఏంటంటండి? గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో ఈ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ కి లెస్ ఏం చేస్తామంటే ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54. సో సెక్షన్ 54 ప్రకారం ఎగ్జంప్షన్స్ మనం మైనస్ చేస్తామంట. చేసేస్తే టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఏ క్యాపిటల్ గెయిన్ అండి? ఇది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్. సో టాక్సబుల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది మనకి వస్తుందంటండి. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడితో స్టార్ట్ అయిందంటే కనుక ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తో స్టార్ట్ అయింది. ఇది ఎలా వస్తుంది సార్ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్? అది మనం చూస్తామండి. కానీ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ ఎందుకు వస్తుందని చెప్పేసి ఏంటంటే కనుక జనరల్ గా మనం ఎంతైతే సేల్ చేసామో ఆ సేల్ చేసిన కన్సిడరేషన్ ని ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటారు. దాంట్లోంచి ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ ని మనం మైనస్ చేస్తున్నాము. తీసేస్తే కనుక మనకు ఉండేది ఏంటంటే అండి నెట్ కన్సిడరేషన్. ఆ నెట్ కన్సిడరేషన్ లోంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ మైనస్ చేస్తే గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుందంట. ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఎగ్జంప్షన్స్ అంటే సెక్షన్ 54 తీసేస్తే టాక్సబుల్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది వస్తుంది. ఇదంతా ఫార్మాట్ ఎవరు చెప్పారంటండి? సెక్షన్ 48 మనకి డిస్కస్ చేస్తుంది. ఓకే సార్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కి క్యాలిక్యులేషన్ ఏంటి సార్? సో ఇది కూడా ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ తోనే స్టార్ట్ అవుతుందంటండి. ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ లెస్ ఎక్స్పెన్సెస్ ఆన్ ట్రాన్స్ఫర్ తీసేస్తే నెట్ కన్సిడరేషన్ లెస్ తీసేసి అందులో ఇంకేం తీయాలంట ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. ఓకే రైట్, దీని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ నెట్ కన్సిడరేషన్ నుంచి ఇండెక్స్డ్ కాస్ట్, ఇక్కడేమో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అన్నాడు, ఇక్కడేమో ఏమంటున్నాడు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అంటున్నాడు, ఇక్కడేమో కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అన్నాడు, ఇక్కడేమంటున్నాడు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అంటున్నాడు. తీసేస్తే కనుక మనకు వచ్చేది ఏంటి గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లెస్ అందులోంచి ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉంటే కనుక ఎగ్జంప్షన్స్ అంటే సెక్షన్ 54 తీసేస్తే మనకి టాక్సబుల్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుందండి. ఓకే
taxable long term capital gain. సో సెక్షన్ 48 లో మనకి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేషన్ రెండు డిస్కస్ చేశారు. రెండింటికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కనుక ఇక్కడ ఇండెక్సేషన్ ఉంది, ఇక్కడేమో ఇండెక్సేషన్ లేదు. సార్ ఇండెక్సేషన్ అంటే ఏంటి సార్? ఇప్పుడు నేను ఎప్పుడో 1990లో ఒక బిల్డింగ్ కొన్నానంటండి, 1990లో ఒక బిల్డింగ్ కొన్నానంటండి. ఓకే, బిల్డింగ్ పర్చేజ్ చేశాను. ఎంతకి అని చెప్పేసానంటే ఒక 1 lakh rupees కి లేదా ఒక 10 lakh rupees కి నేను పర్చేజ్ చేశానండి. ఓకే, ఈ 10 lakh rupees కి పర్చేజ్ చేసిన దాన్ని నేను ఈ రోజున అంటే 2020లో నేను ఇక్కడ 1 crore కి అమ్ముతున్నానంటండి. 1 crore కి సేల్ చేస్తున్నానంట. ఇదేమో పర్చేజ్ ప్రైస్, ఇదేమో సేల్ ప్రైస్, సేల్ కన్సిడరేషన్. సో ఈ సేల్ కన్సిడరేషన్ మనకి ఏమవుతుంది? full value of the consideration. ఇదే full value of the consideration అండి. That is the starting point of our calculation is full value of the consideration, that is sale value. ఓకే, ఇక్కడ 1990లో మనం పర్చేజ్ చేసినప్పుడు 1 crore minus 10 lakhs అన్నాను అనుకోండి, అంటే ఎంత డిఫరెన్స్? 90 lakhs. 90 lakhs క్యాపిటల్ గెయిన్ అని చెప్పేసానంటే ఇక్కడ ఒక చిన్న ఆస్పెక్ట్ గుర్తుపెట్టుకోండి సార్. ఇక్కడ 1990లో కొన్న 10 లక్షలకి ఇప్పుడున్న 1 కోటి రూపాయలకి రెండింటికి మనం కంపేర్ చేసే డిఫరెన్స్ 90 lakhs గెయిన్ అని చెప్పేసి చెప్తున్నాం. కానీ ఒకటి మనం కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే 1990లో ఉన్న రూపీ వాల్యూ, ఆ రోజున్న రూపీ వాల్యూ ఈ 2020లో ఉన్న రూపీ వాల్యూ ఒకటే ఉన్నాయా? ఒకటే ఉన్నాయా అంటే ఒకటే లేవండి. ఓకే, ఆ రోజున్న రూపీ వాల్యూ వేరు, ఇక్కడ ఉన్న రూపీ వాల్యూ వేరండి. సో దీనికోసమనే మనం జనరల్ గా ఏముంటది డిఫరెన్స్ ఏముంటది? ఆ రోజున్న రూపీ వాల్యూకి ఈ రోజున్న రూపీ వాల్యూకి డిఫరెన్స్ అంటే ఇన్ఫ్లేషన్ ఉంటదండి. ఏముంటది? ఇన్ఫ్లేషన్. సో ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తాము అని చెప్పేసానంటే కనుక, అడ్జస్ట్మెంట్ అనేది ఎలా చేస్తామంటే త్రూ ఏ ప్రాసెస్ ఆఫ్ ఇండెక్సేషన్. ఏ ప్రాసెస్ ఆఫ్ ఇండెక్సేషన్ అంటే 1990లో మనం పర్చేజ్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో 10 లక్షలకి, ఆ 10 లక్షల్ని ఈ రోజుకి మనం ఇన్ఫ్లేట్ చేస్తాం, 2020కి ఇన్ఫ్లేట్ చేస్తాం, ఇంక్రీజ్ చేస్తాం. అది ఎలా ఇంక్రీజ్ చేస్తాం అనేదే ది మెథడాలజీ కాల్డ్ ఇండెక్సేషన్. ఓకే, ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఎలా చేస్తారంటే అండి, ఇండెక్సేషన్ అనే ద్వారా చేస్తారంటండి. సపోజ్ ఈ ఇండెక్సేషన్ చేసిన తర్వాత ఈ 10 లక్షలు కనుక సపోజ్ ఒక 30 లక్షలు అయిందనుకోండి, ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత 30 లక్షలు అయితే కనుక అప్పుడు 30 లక్షలకి 1 కోటి రూపాయలకి ఉన్న డిఫరెన్స్ 70 లక్షలు. ఆ 70 లక్షల మీద ట్యాక్స్ చేస్తారంటండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ సమ్ బెనిఫిట్ టు అడ్జస్ట్ ఇన్ఫ్లేషన్ త్రూ ఏ మెథడాలజీ కాల్డ్ ఇండెక్సేషన్. ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారంటే అండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ కి మాత్రమే. ఇక్కడ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఎలా వస్తుంది అంటే కనుక బై ట్రాన్స్ఫర్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్. ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తుంది. ఇలాంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ ని మనం హోల్డ్ చేస్తే కనుక అప్పుడు గవర్నమెంట్ వాంట్స్ టు గివ్ an ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది మీకు ఇద్దాం అనుకుంటుందంట త్రూ ద ప్రాసెస్ కాల్డ్ ఇండెక్సేషన్. ఇండెక్సేషన్ అనే బెనిఫిట్ ద్వారా, ఇండెక్సేషన్ ద్వారా ఇన్ఫ్లేషన్ ని అడ్జస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ మనకి అలౌ చేద్దాం అని చెప్పేసి అని అనుకుంటుందంటండి. ఓకే, రైట్. సో కాబట్టి ఇది ఈ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది, ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఎక్కడ వస్తుందండి? లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రమే వస్తుంది. అదే షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ఆస్పెక్ట్ రాదు. సో కాబట్టి ఇక్కడ మనకి క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ ఉంది. ఆ క్యాలిక్యులేషన్ డిఫరెన్స్ కి ఇండెక్సేషన్ అనే బెనిఫిట్ ఇవ్వాలి అంటే కనుక వాట్ వి నీడ్ టు క్లాసిఫై ద లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని రెండు సెపరేట్ గా క్లాసిఫై చేసుకోవాలి. So that one will get a indexation benefit and another will get a non-indexation benefit. Indexation benefit ఒక దానికి వస్తుంది, ఒక దానికి indexation benefit రాదు. Indexation benefit అంటే ఏంటి సార్? It is nothing but an inflation adjustment. సార్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఎలా చేస్తారంటే ఇండెక్సేషన్ ద్వారా చేస్తారు. ఇండెక్సేషన్ ఎలా చేస్తారంటే మనం తర్వాత మాట్లాడుకుంటామండి, నెక్స్ట్ క్లాసెస్ లో మాట్లాడుకుంటాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ఎందుకు సెపరేట్ గా క్లాసిఫై చేశారంటే టు అలౌ ఇండెక్సేషన్. టు అలౌ ఇండెక్సేషన్ ఈజ్ ఫర్ వాట్ అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది మీ బ్రెయిన్ లో పడిపోవాలి.
సో క్యాలిక్యులేషన్ అనేది రెండింటికి కూడా సపరేట్ క్లాస్ క్యాలిక్యులేషన్ అనేది కంప్యూటేషన్ అనేది ఎవరు చెప్పారండి? సెక్షన్ 48 అనేది మీకు డిస్కస్ చేసింది. రైట్. సో విత్ దిస్ we need to ఇక్కడ మనకి నెసెసిటీ అర్థమైంది ఏంటి? ఈ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని క్లాసిఫై చేయాల్సిన నీడ్ అనేది మీకు అర్థమై ఉంటదండి. సో అందుకోసం అని చెప్పేసి క్యాపిటల్ అసెట్ ని క్లాసిఫై చేశారంట. ఆ క్లాసిఫికేషన్ ఎలా చేయాలి, అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ అనేది ఎలా క్లాసిఫై చేయాలి అంటే కనుక ఇక్కడ హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయాలంటండి. ఓకే, హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని క్లాసిఫై చేయాలంటే ఇందులో స్పెషల్ కేసెస్ తర్వాత మాట్లాడుకుందాం. జనరల్ గా హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేయాలి. హోల్డింగ్ పీరియడ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది నెక్స్ట్ మన ఆస్పెక్ట్ అండి. కానీ ఈ హోల్డింగ్ పీరియడ్ అనేది షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్స్ లో ఇక్కడ మనకి 242A 229A అని లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ ని డిఫైన్ చేశారంటండి. ఇందులో 242A లో గురించి మనం మాట్లాడుకుంటే కనుక జనరల్ గా షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అనాలి అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎన్నాళ్ళు ఉండాలంటండి? లెస్ దాన్ 36 మంత్స్ ఉంటుంది షార్ట్ టర్మ్ అంట. మోర్ దాన్ 36 మంత్స్ ఉంటే కనుక అది లాంగ్ టర్మ్. సార్ లాంగ్ టర్మ్ అయితే ఏంటి సార్? మోర్ దాన్ 36 మంత్స్ ఉంటే, మోర్ దాన్ 3 ఇయర్స్ ఉంటే అక్కడ మనకి ఏమి ఇద్దాం అనుకుంటున్నారండి? ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారండి. ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ ఎప్పుడు ఇద్దాం అనుకుంటున్నారు? జనరల్ గా 3 ఇయర్స్ దాటితే ఇద్దామని చెప్పేసి అని అనుకుంటున్నారండి. 3 ఇయర్స్ లోపల ఉంటే కనుక షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కింద ట్రీట్ చేస్తారు. అక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ లో ఇక్కడ ఈ 4 కేసెస్ లో రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయిన సెక్యూరిటీస్ గానీ, యూనిట్స్ ఆఫ్ యూటీఐ అంటే మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో మనం మాట్లాడుకున్నామండి. యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, అదే నార్మల్ గా యూటీఐ అయితే ఎనీ ఫండ్. అండ్ మనం మ్యూచువల్ ఫండ్స్ గురించి మనం మాట్లాడుకుని, మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, డెట్ ఓరియంటెడ్ ఫండ్, మిక్స్డ్ ఫండ్, ఇలా బోల్డెన్ ఫండ్స్ ఉంటాయి. అందులో యూటీఐ అయితే కనుక ఎనీ ఫండ్, కానీ అదర్ దాన్ యూటీఐ అనుకుంటే ఓన్లీ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్ మాత్రమే మనం ఇక్కడ తీసుకుంటామని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. ఓకే, నెక్స్ట్ జీరో కూపన్ బాండ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కూపన్ రేట్ ఎంత ఉంటుందండి? 0. సార్ మనకి ఇక్కడ కూపన్ రేట్ అంటే ఇంట్రెస్ట్ రేట్ అండి. ఇంట్రెస్ట్ రేట్ 0 అన్నప్పుడు ఎవడైనా బాండ్ కొంటాడా సార్ అంటే కొంటారండి. ఎలా కొంటారు సార్? ఎందుకు కొంటారు సార్ అంటే ఇష్యూ ప్రైస్ కి రిడెంప్షన్ ప్రైస్ కి ఉన్న డిఫరెన్స్ చూసుకుంటారండి. ఇష్యూ ప్రైస్ కి రిడెంప్షన్ ప్రైస్ కి డిఫరెన్స్ అనేది, గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ మీకు ఇంట్రెస్ట్ ఆర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి అక్కడ జీరో కూపన్ బాండ్స్ కూడా కొంటారు. అలాంటి జీరో కూపన్ బాండ్స్ ఉన్నా సరే ఈ 4 ఆస్పెక్ట్స్ లోని మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంతండి? 12 మంత్స్ కంటే తక్కువ ఉంటే షార్ట్ టర్మ్, 12 మంత్స్ కంటే ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్. సార్ లాంగ్ టర్మ్ అయితే ఏంటి సార్? ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుందండి. ఇండెక్సేషన్ బెనిఫిట్ అనేది వస్తుంది. గవర్నమెంట్ ఏమో జనరల్ గా 36 మంత్స్ వరకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇవ్వకూడదు అని అనుకుంటుంది. కానీ ఈ 4 ఆస్పెక్ట్స్ లో అయితే కనుక ఏమనుకుంటుందండి? 12 మంత్స్ దాటితేనే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేద్దామని అనుకుంటుందండి. అలాగే unlisted securities like public company or unlisted private company or unlisted public company అనుకుంటే కనుక అక్కడ 24 మంత్స్ దాటితే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేద్దాం అనుకుంటుందండి. జనరల్ గా అయితే కనుక 36 మంత్స్ అయితే కానీ ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదు. కానీ ఈ కేసెస్ లో మాత్రం ఈ 24 మంత్స్ దాటితే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇద్దాం అనుకుంటుంది. అలాగే ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్, అక్కడ కూడా మనకి ఏంటి 24 మంత్స్ దాటితే ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇచ్చేద్దాం అని చెప్పేసి గవర్నమెంట్ భావిస్తుందండి. ఇవన్నీ కూడా మూడింటిని అందుకనే ఎక్సెప్షన్స్ లో చెప్పింది. జనరల్ రూల్ అయితే కనుక 36 మంత్స్. ఈ ఎక్సెప్షనల్ కేసెస్ అయితే కనుక మనకి ఎంత అవుతుందండి? 12 మంత్స్, 24 మంత్స్, ఇక్కడేమో 24 మంత్స్ దాటితే యూ విల్ గెట్ an ఇండెక్సేషన్ బెనిఫిట్. అంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారండి. సో ఇక్కడ కానివి ఏవైతే ఉంటాయి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ కానిది ఏదైతే ఉంటుందో అదేమవుతుంది అంటండి? అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అవుతుందంటండి. షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్ లో కవర్ కాకపోతే కనుక, నాట్ కవర్డ్ అనుకుంటే కనుక అది ఆటోమేటిక్ ఇందులోకి వచ్చేస్తుందంటండి, లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ లోకి వచ్చేస్తుంది అని చెప్పేసి అన్నారండి. రైట్. సార్ ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి అని చెప్పేసానంటే, జనరల్ గా మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఏంటంటే మనం పర్చేజ్ చేసిన, ఇప్పుడు సెక్యూరిటీస్ కానీ అసెట్స్ కానీ ఏదైనా పర్చేజ్ చేసిన డేట్ నుంచి సేల్ చేసే డేట్ వరకు ఎన్నాళ్ళైతే మనం హోల్డ్ చేస్తున్నామో ఆ పీరియడ్ ని ఏమంటారండి? హోల్డింగ్ పీరియడ్ అంటారండి. ఆ హోల్డింగ్ పీరియడ్ ని బేస్ చేసుకునే మనకి షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది క్లాసిఫై అవుతుంది.
ఓకే, జస్ట్ 1 minute అమ్మా. ఓకే సార్, ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే, హోల్డింగ్ పీరియడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసాను అనేది చూస్తే, మనం పర్చేజ్ డేట్ ఏదైతే ఉంటుందో, మన అసెట్ ని పర్చేజ్ చేసాం, ఆ పర్చేజ్ డేట్ ని సేల్ డేట్ కి మధ్య ఎన్నాళ్ళైతే కనుక పీరియడ్ ఉంటుందో ఆ పీరియడ్ ని ఏమంటారండి, హోల్డింగ్ పీరియడ్ అని చెప్పేసి మనకి చెప్తారంట అండి. ఓకే రైట్ సార్, ఇక్కడ ఈ హోల్డింగ్ పీరియడ్ కి స్పెషల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసానంటే, అవి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అండి. ఓకే రైట్. దానికంటే ముందు ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు చూడండి అమ్మా. టైప్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, నేచర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ అంటున్నాడు చూడండి. ఈ లిస్టెడ్ షేర్స్, యూనిట్స్ ఆఫ్ యూటీఏ, యూనిట్స్ ఆఫ్ ఈక్విటీ ఓరియంటెడ్ ఫండ్, జీరో కూపన్ బాండ్స్, ఇవైతే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 12 months ఉంటే కనుక షార్ట్ టర్మ్, మోర్ దాన్ 12 months ఉంటే లాంగ్ టర్మ్. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నదే. అన్లిస్టెడ్ షేర్స్ అండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బీయింగ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ ఆర్ బోత్ అనుకుంటే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 months ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 24 months ఉంటే లాంగ్ టర్మ్. అన్లిస్టెడ్ షేర్స్ అంటే ప్రైవేట్ కంపెనీ షేర్స్ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ షేర్స్ అనుకుంటే కనుక. అలాగే ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అయితే ల్యాండ్, బిల్డింగ్ ఆర్ బోత్, ఈ రెండింటికి కూడా మనకి 24 months క్రైటీరియా అండి. 24 months కంటే తక్కువ ఉంటే కనుక లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 24 months ఈక్వల్ గా ఉన్నా సరే షార్ట్ టర్మే, మోర్ దాన్ 24 months ఉంటేనే అది లాంగ్ టర్మ్ అవుతుందండి. అలాగే ఇంకా ఇవి కానివి ఏమన్నా ఉన్నట్లయితే అక్కడ పీరియడ్ ఎంత అవుతుందండి, 36 months అండి. అక్కడ లెస్ దాన్ 36 months ఉంటే షార్ట్ టర్మ్, మోర్ దాన్ 36 months ఉంటే లాంగ్ టర్మ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ టేబుల్లో మనకి క్లారిటీ వచ్చింది. ఇది ఆల్రెడీ మనకి తెలిసిన టేబుల్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అండి. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ఎ క్యాపిటల్ అసెట్. క్యాపిటల్ అసెట్ యొక్క పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అండర్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా ఉన్నది అనేది ఒకసారి చూద్దామండి. ఓకే, ఫస్ట్ బిజినెస్ రీఆర్గనైజేషన్ అంటే బై అమాల్గమేషన్ ఆర్ డిమర్జర్ అని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే రైట్. ఇప్పుడు అమాల్గమేషన్ అంటే ఏంటి, ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అనే రెండు కంపెనీలు ఉన్నాయండి. ఈ రెండు కలిపి ఏబి లిమిటెడ్ అని ఫామ్ అవుతున్నాయండి. ఆ రెండు క్లోజ్ అయిపోయి ఏ లిమిటెడ్ క్లోజ్ అయిపోయింది, బి లిమిటెడ్ క్లోజ్ అయిపోయి కొత్తగా ఏం వస్తుందంటే ఏబి లిమిటెడ్ అని చెప్పేసి వస్తుందంట అండి కంపెనీ. ఓకే రైట్, దీన్ని అమాల్గమేషన్ అని చెప్పేసి అంటారు. ఓకే రైట్, చూడండి. Period for which shares were held in the amalgamating company or demerged company should also be included అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనం అమాల్గమేషన్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత డిమర్జర్ గురించి మాట్లాడుకుందాం అండి. డిమర్జర్, నేను షేర్స్ హోల్డ్ చేస్తున్నానంట ఏ కంపెనీలో, ఏ లిమిటెడ్ అనే కంపెనీలో. ఏ లిమిటెడ్ అనే కంపెనీలో షేర్స్ నేను ఎప్పుడు కొన్నాను అంటే 2010 లో కొన్నానంట అండి. ఓకే, బి లిమిటెడ్ షేర్స్ లేవు నాకు, ఏ లిమిటెడ్ లో షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండు కలిసిపోవడంతో ఏబి లిమిటెడ్ అయిపోయినప్పుడు జనరల్ గా అమాల్గమేషన్ లో ఏం జరుగుతుందండి, ఏ లిమిటెడ్ లో ఉన్న నా షేర్స్ తీసేసుకుంటారు, తీసేసుకుని ఏబి లిమిటెడ్ లో ఉన్న షేర్స్ నాకు అలాట్ చేస్తారండి. ఓకే, ఈ ఏబి లిమిటెడ్ కింద ఎప్పుడు మారింది అంటే కనుక 2018 లో మారిందంటండి. 2018 లో మారిందంటండి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ షేర్స్ నాకు కొత్తగా అలాట్ అయిన షేర్స్ ఏంటి, ఏబి లిమిటెడ్ షేర్స్ అనేవి నాకు అలాట్ అవుతాయి. ఏ లిమిటెడ్ షేర్స్ ఏమైపోతాయి, పోతాయి. ఎందుకంటే కంపెనీ తీస్తారు. కంపెనీ తీసేసి ఏ లిమిటెడ్, బి లిమిటెడ్ అనే రెండు కంపెనీలని విత్డ్రా చేసేసి ఏబి లిమిటెడ్ అనే కొత్త కంపెనీని ఇన్కార్పొరేట్ చేశారు. దాన్ని అమాల్గమేషన్ అంటున్నారు. సో ఇక్కడ ఏ లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ అన్ని ఏబి లిమిటెడ్ కి వచ్చేస్తాయి, బి లిమిటెడ్ లో ఉన్న అసెట్స్ అన్ని కూడా ఏబి లిమిటెడ్ కి వచ్చేస్తాయి. అలాగే ఏ లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ అందరూ ఏబి లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ అవుతారు, బి లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ అందరూ ఏబి లిమిటెడ్ లో షేర్ హోల్డర్స్ అవుతారు.
అలాగా నాకు 2010లో నేను ఏ లిమిటెడ్ షేర్స్ కొన్నదానికి అగ్నెస్ట్ గా వాళ్ళు ఏం చేశారంటే ఏబి లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఇచ్చారండి. ఏ లిమిటెడ్ కంపెనీ షేర్స్ తీసేసుకున్నారు. ఏ లిమిటెడ్ షేర్స్ తీసేసుకుని ఏబి లిమిటెడ్ షేర్స్ ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారండి? 2018లో ఇచ్చారండి. నేను ఈ షేర్స్ ని ఏబి లిమిటెడ్ షేర్స్ ని 2019లో అమ్మేశానంటండి. సేల్. ఏం చేశానంట? సేల్ చేశానంట. ఓకే. సార్ నాకు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఇక్కడ ఎంత వస్తుంది? నాకు ఏబి లిమిటెడ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏబి లిమిటెడ్ షేర్స్ 2018లో వచ్చాయి కాబట్టి ఈ 2018కి 19కి మధ్య ఉన్న పీరియడ్ ని మాత్రమే నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలా? లేకపోతే ఈ షేర్స్ బై వర్చ్యూ ఆఫ్ ఏ లిమిటెడ్ ద్వారా షేర్స్ ద్వారా వచ్చాయి కాబట్టి ఇక్కడ 2010 నుంచి 2019 వరకు గ్యాప్ 9 ఇయర్స్ అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకోవాలా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలా అని చెప్పేసి అంటే గనక ఏబి లిమిటెడ్ షేర్స్ నీకు ఎలా అలాట్ అయినాయి అని చెప్పేసి అంటే గనక ఏ లిమిటెడ్ లో షేర్స్ ఉండబట్టి నీకు ఏబి లిమిటెడ్ షేర్స్ అలాట్ అయినాయి, లేకపోతే అలాట్ అయ్యేవి కాదు. సో కాబట్టి ఏబి లిమిటెడ్ షేర్స్ నీకు వచ్చాయంటే కనుక ఏ లిమిటెడ్ షేర్స్ ఉండడం వల్ల నీకు వచ్చాయండి. ఓకే. సో దాన్ని బట్టి చూస్తే గనక ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే గనక ఈ పీరియడ్ ఇక్కడ ఇది అమాల్గమేటింగ్ కంపెనీ అండి. దీన్ని ఏమంటారంటే జనరల్ గా అమాల్గమేటింగ్ కంపెనీ. ఇదేమో అమాల్గమేటెడ్ కంపెనీ. అమాల్గమేటెడ్ కంపెనీలో షేర్స్ కనుక నువ్వు సేల్ చేస్తే నీకు అమాల్గమేటింగ్ కంపెనీ ఏదైతే ఉంటుందో ఈ రెండు కంపెనీలు అమాల్గమేటింగ్ కంపెనీస్ అంటారండి. ఈ అమాల్గమేటింగ్ కంపెనీలో షేర్స్ ఏవైతే ఉన్నాయో దాని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా మనం కలిపి తీసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడండి. ఒక్కసారి థియరీ చూడమ్మా. పీరియడ్ ఫర్ విచ్ షేర్స్ వర్ హెల్డ్ ఇన్ ద అమాల్గమేటింగ్ కంపెనీ. అమాల్గమేటింగ్ కంపెనీ అంటే ఇక్కడ మనకి ఏ లిమిటెడ్. ఏ లిమిటెడ్ లో షేర్స్ ఎన్నాళ్ళు అయితే ఎక్కడి నుంచి అయితే హోల్డ్ చేస్తున్నామో ఆ పీరియడ్ కూడా మనం ఏం చేయాలంటే షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ అంటున్నాడు. అంటే ఇక్కడ 2010 నుంచి 2019 వరకు పర్చేస్ డేట్ 2018 తీసుకోకూడదు. ఏబి లిమిటెడ్ షేర్స్ 2018 లోనే ఉన్నాయి. కానీ ఎక్కడి నుంచి తీసుకోవాలి? 2010 నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలంట. సో నార్మల్ గా 2018 to 19 అంటే ఈ 12 మంత్స్ జనరల్ గా ఈ మనకి ఇది రావచ్చు రాకపోవచ్చు. అంటే అన్లిస్టెడ్ అనుకోండి. అన్లిస్టెడ్ అనుకుంటే కనుక మనకి ఏమవుతుంది 24 మంత్స్ అండి. 24 మంత్స్ అంటే షార్ట్ టర్మ్ అనేది అవ్వచ్చు. కానీ ఈ 2010 నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోమంటున్నాడు కాబట్టి 2010 నుంచి 2019 అంటే ఏమవుతుంది? ఖచ్చితంగా లాంగ్ టర్మ్ అవుతుంది. నార్మల్ గా చూసుకుంటే షార్ట్ టర్మ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఏమవుతుంది? లాంగ్ టర్మ్ అవుతుంది ఈ కేసులోని, ఎగ్జాంపుల్ లోని. ఓకే. ఇది అమాల్గమేషన్ అండి. నెక్స్ట్ డీమర్జర్ ఏంటి సార్? ఏ లిమిటెడ్ ఈస్ స్ప్లిట్టింగ్ ఇంటూ 2 కంపెనీస్ అండి. ఏ లిమిటెడ్ అండ్ బి లిమిటెడ్. ఏ లిమిటెడ్ అనే ఒక కంపెనీ పెద్ద కంపెనీ. ఇందులో 2 యూనిట్స్ ఉన్నాయంట. అందులో 2 యూనిట్స్ ఏంటంటే చాక్లెట్స్ ఒకటి, బిస్కెట్స్ ఒకటి. ఓకే. ఈ చాక్లెట్స్ డివిజన్ ని ఏ లిమిటెడ్ కింద పెట్టి బిస్కెట్స్ డివిజన్ ని బి లిమిటెడ్ కింద పెడుతున్నారంటండి. అలాగా కంపెనీని స్ప్లిట్ చేసేస్తున్నారంటండి. అలాంటప్పుడు దీన్ని ఏమంటారంటే డీమర్జ్డ్ కంపెనీ అంటారు. డీమర్జ్డ్ కంపెనీ అంటారండి. ఈ ఈ రెండు వీటినేమో రిజల్టింగ్ కంపెనీస్ అంటారండి. ఏమంటారు? రిజల్టింగ్ కంపెనీస్. ఇలా నాకు ఇప్పుడు ఏ లిమిటెడ్ లో షేర్స్ ఉన్నాయండి నాకు. ఐఎమ్ ఏ షేర్ హోల్డర్ ఆఫ్ ఏ లిమిటెడ్. అలాగైతే నాకు ఈ కంపెనీలో షేర్స్ ఉన్నందుకు నాకు డీమర్జర్ జరిగితే ఏం చేస్తారండి? ఈ కంపెనీలో షేర్స్ ఇస్తారు, ఈ కంపెనీలో కూడా షేర్స్ ఇస్తారండి. 2 కంపెనీలు వెళ్ళాయి కాబట్టి ఇక్కడ ఈ కంపెనీలో షేర్స్ ఉన్నందుకు నాకు ఈ కంపెనీలో షేర్స్ ఇచ్చారు, ఈ కంపెనీలో షేర్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఏ లిమిటెడ్ లో ఉన్న షేర్స్ అమ్మేస్తున్నానండి. ఈ షేర్స్ నేను ఎప్పుడు కొన్నాను అంటే కనుక 2015 లో కొన్నానంటండి. ఈ అమాల్గమేషన్ డీమర్జర్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2017 లో జరిగిందంట. ఈ రిజల్టింగ్ కంపెనీని 2019 లో నేను ఈ షేర్స్ ని నేనేం చేశానంటండి సేల్ చేశానంటండి. 2019 లో సేల్ చేస్తే 2017 లో డీమర్జర్ జరిగితే నాకు ఈ షేర్స్ ఎలా వచ్చాయి? ఈ ఒరిజినల్ కంపెనీలో నేను హోల్డింగ్ ఉన్నందుకు. ఒరిజినల్ కంపెనీలో ఎప్పటి నుంచి హోల్డింగ్ ఉంది? 2015 నుంచి హోల్డింగ్ ఉందంట. అలాంటప్పుడు ఇక్కడ 2015 నుంచి 2019 వరకు ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద నేను క్యాలిక్యులేట్ చేసుకోవాలంట. సో అదే చెప్తున్నాడు చూడండి. పీరియడ్ ఫర్ విచ్ షేర్స్ వర్ హెల్డ్ ఇన్ ద డీమర్జ్డ్ కంపెనీ. ఏ లిమిటెడ్ ఏమన్నావు? డీమర్జ్డ్ కంపెనీ అన్నావు. ఆ రెండు కింద స్ప్లిట్ అయిపోతే స్ప్లిట్ అయిన కంపెనీస్ ఏమన్నావు? రిజల్టింగ్ కంపెనీస్ అన్నావు.
సో కాబట్టి డిమర్జెడ్ కంపెనీ యొక్క షేర్స్ పీరియడ్ హోల్డింగ్ ఎప్పుడైతే నుంచి అయితే ఉందో ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది షుడ్ ఆల్సో బి ఇంక్లూడెడ్ అని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే, సో ఇది అమాల్గమేషన్ డిమర్జర్ అండి. అమాల్గమేషన్ డిమర్జర్ కేసులో పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్. నెక్స్ట్ కేసు ఏం చెప్తున్నాడు చూడండి. షేర్స్ ఇంక్లూడింగ్ రైట్స్ ఇష్యూ అండ్ బోనస్ షేర్స్. ఓకే, షేర్స్ ఇంక్లూడింగ్ రైట్స్ ఇష్యూ అండ్ బోనస్ షేర్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. చూద్దాం. పీరియడ్ షల్ బి రికార్డ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అలాట్మెంట్ ఆఫ్ సచ్ షేర్స్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఆ షేర్స్ ఎప్పటి నుంచి అయితే అలాట్ అయ్యాయో అప్పటి నుంచి మనం పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. సార్ ఇక్కడ మనకి బోనస్ షేర్స్ వచ్చాయి లేదా రైట్ షేర్స్ వచ్చాయి. నార్మల్ గా ఇక్కడ 3 ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నాడు అండి. షేర్స్, రైట్ షేర్స్, బోనస్ షేర్స్. షేర్ మనం పర్చేజ్ చేస్తే కనుక ఎప్పటి నుంచి అయితే పర్చేజ్ చేస్తామో అంటే డబ్బులు ముందే పే చేస్తానండి. పే చేసినప్పటి నుంచే నేను తీసుకోవాలా అంటే నేను 2010లో పే చేస్తే నాకు అలాట్మెంట్ అనేది 2011లో జరిగిందంట అండి. ఎప్పటి నుంచి నేను షేర్స్ అనేవి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది స్టార్టింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ తీసుకుని ఎక్కడి నుంచి సేల్ వరకు. సేల్ అనేది ఎండ్ పాయింట్ అని తెలుసు, ఎండింగ్ క్యాలిక్యులేషన్ తెలుసు. అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ లో పర్చేజ్ డేట్, సేల్ డేట్ ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ నే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి అంటారని తెలుసు. ఇక్కడ సేల్ డేట్ తెలుసు కానీ పర్చేజ్ డేట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ మీరు డబ్బులు పే చేసినప్పటి నుంచి కాదు, ఇక్కడ మీకు షేర్స్ ఎప్పుడైతే అలాట్ అవుతాయో, అలాట్మెంట్ అవుతుందో ఆ అలాట్మెంట్ డేట్ దగ్గర నుంచి మీరు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకోవాలంట. అంతేగాని మీరు పేమెంట్ చేసినప్పటి నుంచి కాదంటండి. పేమెంట్ ముందే చేయొచ్చు లేదా తర్వాత చేయొచ్చు లేదా ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయొచ్చు అంటే బై కాల్స్ పే చేయొచ్చు, ఎలాగైనా పే చేయొచ్చు అండి. కానీ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎక్కడి నుంచి తీసుకుంటారంటే బై అలాట్మెంట్ అనేది తీసుకుంటారంటండి. ఎప్పుడైతే షేర్స్ మీకు అలాట్ అవుతాయో ఆ అలాట్ అయిన డేట్ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది క్యాలిక్యులేషన్ వస్తుంది. ఓకే, రైట్. అలాగే రైట్ షేర్స్ కూడా. రైట్ షేర్స్ అంటే ఏంటి సార్? ఈ ఒరిజినల్ షేర్స్ ఉన్నందుకు నాకేం చేస్తారండి, అడిషనల్ గా కొన్ని షేర్స్ పర్చేజ్ చేసుకునే రైట్స్ అనేవి నాకు ఇస్తారు. అంటే ఇప్పుడు ఫండ్ రేస్ చేయాలనుకుంటే కనుక ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ కి ఫస్ట్ రైట్ ఇవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారండి, రైట్ షేర్స్ అనేవి ఇష్యూ చేస్తారు. అలా రైట్ షేర్స్ కనుక ఇష్యూ చేసినట్లయితే అక్కడ కూడా ఏమంటున్నాడండి, అలాట్మెంట్ దగ్గర నుంచే మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. అలాగే బోనస్ షేర్స్ కూడా మనం ఎప్పుడైతే అలాట్ అయినాయో, బోనస్ షేర్స్ ఎందుకు వస్తాయి, ఒరిజినల్ షేర్స్ ఉన్నందుకు మనకి బోనస్ షేర్స్ అనేవి ఇస్తారు. ప్రాఫిట్స్ ఎక్కువగా ఉంటే జనరల్ గా బోనస్ షేర్స్ అనేవి ఇచ్చే అవకాశం ఉంటది. అలాంటి బోనస్ షేర్స్ ఇష్యూ చేస్తే కనుక అప్పుడు మనకి ఏం చేస్తారంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అలాట్మెంట్ నుంచే తీసుకుంటామని చెప్పేసి అని చెప్తున్నారండి. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. ఓకే, పీరియడ్ షల్ బి రికార్డ్ అంటే క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది అలాట్మెంట్ ఆఫ్ సచ్ షేర్స్. ఎప్పుడైతే షేర్స్ అలాట్ అవుతాయో అక్కడి నుంచి తీసుకుంటామని చెప్పేసి అని అంటున్నారు. అది షేర్స్ పర్చేజ్ అవ్వచ్చు, రైట్ షేర్స్ అవ్వచ్చు, బోనస్ షేర్స్ అవ్వచ్చు. This is the period of holding for the purpose of shares, right shares or bonus shares. Next, renouncement of right to subscribe to any financial asset అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే, అంటే ఈ రైట్ షేర్స్ లో మనం సపోజ్ మనకి రైట్స్ ఇచ్చారంటండి. అంటే మీకు గనక ఒక 100 షేర్లు ఉంటే గనక యూ కెన్ పర్చేజ్ 10 షేర్స్ అని చెప్పేసి అని మీకు రైట్స్ అనేవి ఇచ్చారంటండి. ఓకే, ఈ రైట్స్ ని ఎక్సర్సైజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, నా ఇష్టం. ఈ రైట్స్ ఎక్సర్సైజ్ చేసి నేను షేర్స్ కొనొచ్చు, కొనకపోవచ్చు, అది నా ఇష్టం అండి. అలాంటప్పుడు ఈ రైట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ షేర్స్ కి సంబంధించిన రైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రైట్స్ ని నేను సేల్ చేసుకున్నానంట. షేర్స్ ను కొనుక్కుని షేర్స్ ని సేల్ చేసుకోవచ్చు. నేను షేర్స్ సేల్ చేయట్లేదు. షేర్స్ పర్చేజ్ చేయాలంటే నా దగ్గర డబ్బులు లేవు. అందుకని చెప్పేసి కొనుక్కునే రైట్ ఏదైతే ఉందో కొనుక్కునే రైట్ నేను థర్డ్ పార్టీకి సేల్ చేస్తానంట. అలాంటి రైట్స్ అమ్మేస్తే గనక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్. సార్ రైట్స్ అమ్మేసినా సరే అది కూడా క్యాపిటల్ అసెట్ అయినా ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్ అన్నాడు కాబట్టి రైట్స్ కూడా ఏమవుతాయి, క్యాపిటల్ అసెట్ అవుతాయి. సో ఎక్స్క్లూజన్స్ లో ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి ఈ రైట్ టు సబ్స్క్రైబ్
షేర్స్ ఏవైతే ఉందో అది కూడా మనకి ఏమవుతుందంట అండి క్యాపిటల్ అసెట్ అవుతుందంట. సో అలాంటి క్యాపిటల్ అసెట్ కనుక నేను సేల్ చేస్తే వచ్చేది క్యాపిటల్ గెయినే. అలాంటి రైట్స్ ని మనం క్యాలిక్యులేట్ చేసే అమ్మినప్పుడు క్యాపిటల్ గెయిన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ క్లాసిఫై చేయాలంటే దేని బేస్ చేసుకుని చేయాలంటే అండి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని బేస్ చేసుకుని చేయాలి. షేర్స్ కనుక పర్చేజ్ చేస్తే అలాట్మెంట్ దగ్గర నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ చూడాలి. మరి ఇక్కడ రైట్స్ అనేది నేను సేల్ చేసేస్తే అక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎలా చూడాలి అనేది ఇక్కడ మనకి చెప్తున్నాడు అంటండి. రెనౌన్స్మెంట్ అంటే సేల్ అండి. పీరియడ్ షాల్ బి రికార్డ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఆఫర్ ఆఫ్ సచ్ రైట్ బై ద కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ మేకింగ్ సచ్ ఆఫర్. అంటే ఎప్పుడైతే మీకు ఆఫర్ అనేది ఇచ్చిందో కంపెనీ అనేది మీకు ఆఫర్ అనేది ఇచ్చిందో ఆఫర్ స్టార్టింగ్ ఎప్పటి నుంచి అయితే ఉందో ఆ స్టార్టింగ్ డేట్ నుంచి మనం సేల్ చేసే డేట్ వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని ఏమంటారంటండి హోల్డింగ్ పీరియడ్ అని చెప్పేసి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అని చెప్పేసి మనకి చెప్తారంటండి. ఇన్ కేస్ ఆఫ్ రైట్స్ నేను సేల్ చేసేస్తే రైట్ షేర్స్ కాదు రైట్స్ నే నేను సేల్ చేసేస్తే గనక అక్కడ మనకి ఏం చెప్తున్నాడండి ఆ రైట్స్ ని సేల్ చేస్తే ఆఫర్ నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆఫర్ స్టార్టింగ్ డేట్ నుంచి నువ్వు ఆ రైట్స్ ని సేల్ చేసే డేట్ వరకు మధ్యలో ఉన్న పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం డిస్కస్ చేస్తాం. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనకి చెప్తున్నారంట. ఓకేనా రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు రైట్స్ ఇదేమో రైట్ షేర్స్ ఇదేమో రైట్స్ ని అమ్మేసుకోవచ్చా సార్? అమ్మేసుకోవచ్చు సార్. రైట్స్ ని అమ్మితే రైట్స్ క్యాపిటల్ అసెట్ అవుతుందా? ఎస్, క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి? ప్రాపర్టీ ఆఫ్ ఎనీ కైండ్. ఓకే, కానీ ఎక్స్క్లూజన్స్ లేనా ఎక్స్క్లూడ్ అయిందా? ఎక్స్క్లూడ్ అవ్వలేదు కాబట్టి ఇది ఏమవుతుంది రైట్స్ కూడా included in the capital asset. Next sweat equity shares are specified securities అని చెప్పేసి అంటున్నాడు అండి. ఓకే, సార్ స్వెట్ ఈక్విటీ షేర్స్ అంటే ఏంటి? నార్మల్ గా ఎంప్లాయీస్ కి మనం ఏం చేస్తారంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ అలాట్ చేస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. జనరల్ గా ఎంప్లాయీస్ ని ఓనర్షిప్ లో అంటే కంపెనీ యొక్క ఓనర్షిప్ లో పార్టిసిపేట్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటే వాళ్ళు దగ్గర నుంచి అడిషనల్ వర్క్ అనేది మనం తీసుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి మనం ఇచ్చేది ఏంటంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇస్తామండి. ఈ స్వెట్ ఈక్విటీ షేర్స్ జనరల్ గా ఎలా అలాట్ చేస్తారని చెప్పేసి అంటే కనుక జనరల్ గా ఫస్ట్ ఇందులో వెస్టింగ్ పీరియడ్ ఉంటుందండి. వెస్టింగ్ పీరియడ్ అంటే కొన్ని కండిషన్స్ పెడతారు. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేయాల్సిన పీరియడ్ అండి. ఈ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే కనుక మనకి ఏం చేస్తారంటే ఎక్సైజ్ పీరియడ్ ఇస్తారండి. ఈ వెస్టింగ్ పీరియడ్ లో కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేస్తే దే విల్ గివ్ ఎక్సైజ్ పీరియడ్ లో మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ ఆ షేర్స్ అనేవి మనకి ఏవైతే స్వెట్ ఈక్విటీ షేర్స్ ఇది అలాట్ ఇచ్చారో అవి మనం కొనుక్కోవచ్చు అంట, పర్చేజ్ చేసుకోవచ్చు అంట. జనరల్ గా పర్చేజ్ చేసేది ఏ పీరియడ్ లోని ఎక్సైజ్ పీరియడ్ లో పర్చేజ్ చేస్తాం అంటండి. ఈ వెస్టింగ్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అందులో కండిషన్ సాటిస్ఫై చేస్తాము. ఈ ఎక్సైజ్ పీరియడ్ లో మనం ఏం చేస్తాం అంటే పర్చేజ్ చేసుకుంటామంట అసెట్స్ ని, సారీ షేర్స్ ని. ఓకే సార్, ఇక్కడ ఎప్పటి నుంచి మనకి వెస్టింగ్ పీరియడ్ నుంచి తీసుకోవాలా స్వెట్ ఈక్విటీ షేర్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్, లేకపోతే మనకి పర్చేజ్ ఎక్సైజ్ పీరియడ్ నుంచి తీసుకోవాలా, లేకపోతే షేర్స్ మనకి అలాట్మెంట్ ఎప్పుడైతే చేస్తారో ఆ అలాట్మెంట్ పీరియడ్ నుంచి అలాట్మెంట్ డేట్ నుంచి మనం ఆ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేయాలా? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అంటే ఎండింగ్ పాయింట్ తెలుసు. ఆ షేర్స్ అనేవి ఎప్పుడైతే అమ్మేస్తామో అమ్మేసిన ఎండింగ్ పాయింట్, మరి స్టార్టింగ్ పాయింట్ ఏంటి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అన్నారు? షేర్స్ ఎప్పటి నుంచి పర్చేజ్ చేస్తాం అప్పటి నుంచి సేల్ ఎప్పుడైతే చేస్తాం ఆ పీరియడ్ మధ్యలో కనుక. కానీ స్టార్టింగ్ పీరియడ్ ఎలా తీసుకోవాలి సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ అలాట్మెంట్ డేట్ తీసుకోవాలా, ఎక్సైజ్ పీరియడ్ డేట్ తీసుకోవాలా, వెస్టింగ్ పీరియడ్ డేట్ తీసుకోవాలా అనేది ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటే కనుక క్లారిటీ ఇచ్చే ప్రొవిజనే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం అండి. స్వెట్ ఈక్విటీ షేర్స్ ఆర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్. Period shall be reckoned from the date of allotment or transfer of such equity shares. ఏమంటున్నాడండి? అలాట్మెంట్. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? అలాట్మెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ ఈక్విటీ షేర్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ కూడా అలాట్మెంట్ డేటే తీసుకోవాలి. అంటే స్వెట్ ఈక్విటీ షేర్స్ లో కూడా మనం వెస్టింగ్ పీరియడ్ ఎక్సైజ్ పీరియడ్ కాదు, అక్కడ అలాట్మెంట్ అనేది ఎప్పుడైతే చేస్తారో ఆ డేట్ నుంచి మనం ఏం తీసుకోవాలంటే అండి
పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. సార్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ దేనికోసం క్యాలిక్యులేట్ చేస్తున్నామండి? షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది డిసైడ్ చేయడం కోసం. షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ డిసైడ్ చేయాల్సిన అవసరం ఏముందండి? అంటే కనుక షార్ట్ టర్మ్ అయితే కనుక ఇక్కడ ఇండెక్సేషన్ బెనిఫిట్ రాదు, లాంగ్ టర్మ్ అయితే కనుక ఇండెక్సేషన్ బెనిఫిట్ వస్తుంది. వాట్ ఈస్ ద ఇండెక్సేషన్ బెనిఫిట్ అంటే కనుక ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్. ఏంటది? ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మనకి చెప్తున్నారంట. ఓకే రైట్. నెక్స్ట్ మా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే స్పెషల్ ఆస్పెక్ట్స్ అనేవి మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఓకే నెక్స్ట్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ త్రూ స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజ్ లో జనరల్ గా పర్చేజ్ అనేది ఎలా జరుగుతుంది అంటే కనుక మనం డైరెక్ట్ గా వెళ్ళి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నాకు 10 షేర్లు కావాలి, రిలయన్స్ షేర్స్ అంటే అమ్మేస్తారా? అమ్మరంటండి. సో స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనం డీల్ చేయాలంటే కనుక, స్టాక్ ఎక్స్చేంజెస్ తో డీల్ చేయాలంటే కనుక we should approach through authorized dealer. Authorized dealer is called broker, stock broker. ఓకే ఈ స్టాక్ బ్రోకర్ ద్వారా మనం వెళ్ళి పర్చేజెస్ చేయాలంటండి. అంటే మనం వెళ్ళి స్టాక్ బ్రోకర్ కి డబ్బులు ఇస్తే కనుక మనం ఇక్కడ డిమాట్ అకౌంట్ అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ లో మనం ట్రాన్సాక్షన్ చేయాలంటే కనుక మనకి 2 అకౌంట్స్ ఉండాలండి. ఒకటి డిమాట్ అకౌంట్, 2 ట్రేడింగ్ అకౌంట్. ఈ డిమాట్ అకౌంట్ ఏంటంటే లైక్ బ్యాంక్ అకౌంట్ అండి. ఇదేంటంటే బ్యాంక్ అకౌంట్. ఈ బ్యాంక్ అకౌంట్ లో మనకి నార్మల్ గా బ్యాంక్ అకౌంట్ లో లైక్ బ్యాంక్ అకౌంట్. ఓకే సో బ్యాంక్ అకౌంట్ లో ఏముంటాయి? మనీ ఉంటాయి. ఈ డిమాట్ అకౌంట్ లో ఏముంటాయంటే షేర్స్ ఉంటాయంటండి. ఏముంటాయి? షేర్స్. మనం పర్చేజ్ చేసాం అనుకోండి షేర్స్, ఆ షేర్స్ ఎక్కడికి వచ్చి క్రియేట్ అవుతాయి? డిమాట్ అకౌంట్ క్రియేట్ అవుతాయి. మనం సేల్ చేసాం అనుకోండి ఆ షేర్స్ ఏమవుతాయి? డెబిట్ అవుతాయి అంటండి. ఓకే మన అకౌంట్ లోంచి డెబిట్ అయిపోతాయి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు వేస్తే బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి, అలాగే బ్యాంక్ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి. ఇక్కడ షేర్స్ అనేవి క్రియేట్ అవుతాయి పర్చేజ్ చేసినప్పుడు. అలాగే సేల్ చేసేసినప్పుడు ఆ షేర్స్ అనేవి డెబిట్ అయిపోయి వెళ్ళిపోతాయి అంట డిమాట్ అకౌంట్. ఈ డిమాట్ అకౌంట్ అనేది కామన్ అండి, ఎక్కడైనా సరే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఈ ట్రేడింగ్ అకౌంట్ అనేది ఇక్కడ స్టాక్ బ్రోకర్ కి మనం ఒక్కొక్క స్టాక్ బ్రోకర్ కి ఒక్కొక్క ట్రేడింగ్ అకౌంట్ అనేది ఉంటుంది. సో మనకి బోల్డెన్ మంది స్టాక్ బ్రోకర్స్ ఉంటారండి. ఆ స్టాక్ బ్రోకర్ దగ్గర మనం ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటాం అన్నమాట. ఓకే సో ఈ ట్రేడింగ్ అకౌంట్ ద్వారా మనం ఏం చేయొచ్చు? పర్చేజ్ ఆర్ సేల్ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, ఆఫ్ షేర్స్ చేయొచ్చు. అవి వెళ్ళి పర్చేజ్ సేల్ చేసిన తర్వాత అవి వెళ్ళి డిమాట్ అకౌంట్ లో క్రియేట్ అవుతాయి. జనరల్ గా మీకు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లేదా ఈ సెక్యూరిటీస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మీకు ఐపీసీ లెవెల్లో కానీ ఫైనల్ లెవెల్లో కానీ ఒక ఆస్పెక్ట్ వస్తుందండి. జనరల్ గా ట్రేడింగ్ అకౌంట్ లో ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత డిమాట్ అకౌంట్ లో క్రియేట్ అవ్వడానికి T+2 days పడుతుందండి. ట్రాన్సాక్షన్ డేట్ +2 days పడుతుంది అనమాట. T+2 సైకిల్ అంటారండి. ఈ T+2 సైకిల్ గురించి తర్వాత మీరు నేర్చుకుంటారండి. ఓకే ట్రేడింగ్ అకౌంట్ లో ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేస్తావో ఆ రోజు నుంచి డిమాట్ అకౌంట్ లో షేర్స్ అనేవి క్రియేట్ అవ్వడం లేదా డెబిట్ అవ్వాలంటే కనుక దానికి ఏం పడుతుందంటే T+2 days అనేది ట్రాన్సాక్షన్ సైకిల్ పీరియడ్ అండి. ఓకే ఇది దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు, జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చాను అంతే. ఓకే రైట్. ఈ స్టాక్ బ్రోకర్ ద్వారా నేను స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేయాలంటే ఖచ్చితంగా స్టాక్ బ్రోకర్ ద్వారానే వెళ్ళాలంటండి. ఓకే సో ఇప్పుడు నేను డబ్బులు అనేవి ఎవరికి ఇస్తానండి? స్టాక్ బ్రోకర్ కి ఇస్తానండి. స్టాక్ బ్రోకర్ వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజెస్ లో ఏం చేస్తాడు? షేర్స్ కొంటాడండి. ఓకే ఎవరి తరపున? మన తరపున కొంటాడండి. ఇప్పుడు సపోజ్ ఏ అనేవాడు ఇక్కడ ట్రేడింగ్ అకౌంట్ ఒక స్టాక్ బ్రోకర్ దగ్గర ఓపెన్ చేశాడంటండి. ఇప్పుడు ఏ డబ్బులు తీసుకెళ్లి ఈ షేర్ స్టాక్ బ్రోకర్ కి ఇచ్చి ఆ స్టాక్ బ్రోకర్ ద్వారా షేర్స్ అనేవి కొనమని చెప్పేసి అని అన్నాడంటండి. కొనమంటే స్టాక్ ఎక్స్చేంజ్ లో వీడు స్టాక్ బ్రోకర్ పేరు మీదే షేర్స్ కొంటాడండి. వీళ్ళ ABCD అలా ఎంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులు షేర్ మార్కెట్ లో స్టాక్ ఎక్స్చేంజ్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ లో వీడు ఎవరి పేరు మీద పర్చేజ్ చేస్తాడంటే స్టాక్ బ్రోకర్ పేరు మీదే పర్చేజ్ అంతా జరుగుతుందండి. వన్స్ వాడు పర్చేజెస్ అన్ని చేసిన తర్వాత వీడు స్టాక్ బ్రోకర్ ఏం చేస్తాడంటే వీళ్ళ డిమాట్ అకౌంట్స్ లోకి ఆ షేర్స్ అనేవి క్రియేట్ చేసేస్తాడు. ఓకే సో సేల్ చేసామంటే
వీడి పేరు మీదే సేల్ జరుగుతుందండి, స్టాక్ బ్రోకర్ పేరు మీదే సేల్ జరుగుతుందండి. కానీ ఆ తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ పర్టికులర్ గా ఏ యొక్క డిమాట్ అకౌంట్ కి దాన్ని డెబిట్ చేస్తాడంటండి. ఓకే, కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ అనేది ఎవరి పేరు మీద జరుగుతుంది, స్టాక్ బ్రోకర్ తన పేరు మీద పర్చేజెస్ అనేవి పర్చేజ్ గానీ సేల్ గానీ చేస్తాడండి. సో తన పేరు మీద స్టాక్ బ్రోకర్ పర్చేజ్ సేల్ చేసిన తర్వాత వీడి ట్రాన్సాక్షన్ అక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరు చేస్తున్నట్టే ట్రాన్సాక్షన్, ఈ స్టాక్ బ్రోకర్ చేస్తున్నట్టే. ఈ స్టాక్ బ్రోకర్ చేస్తున్నట్టే ఈ స్టాక్ బ్రోకర్ తర్వాత ఏం చేయాలంటండి, ఈ పర్టికులర్ పర్సన్ యొక్క డిమాట్ అకౌంట్ లోకి, ఆ ట్రేడింగ్ అకౌంట్ లోకి వాటిని ఏం చేయాలి, ఇన్కార్పొరేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదంటండి, ఈ స్టాక్ బ్రోకర్ దంటండి. ఓకే, రైట్. సో ఇక్కడ క్వశ్చన్ ఆఫ్ డౌట్ ఏంటంటే, నేను స్టాక్ బ్రోకర్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ కనుక చేసినట్లయితే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో పర్చేజ్ చేసిన డేటా ఈ స్టాక్ బ్రోకర్ నా డిమాట్ అకౌంట్ లో ఎప్పుడైతే క్రియేట్ చేస్తాడో ఆ డేటా అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. Purchase of securities through stock exchange. Period shall be reckoned from the date of purchase of securities by broker on behalf of the SSE. SSE తరపున స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ రోజైతే ట్రాన్సాక్షన్ పర్చేజ్ అనేది చేశాడో స్టాక్ బ్రోకర్ ఆ రోజు నుంచి తీసుకుంటారు. కానీ స్టాక్ బ్రోకర్ ఈ పర్టికులర్ పార్టీ అకౌంట్ కి ఎప్పుడైతే క్రెడిట్ ఇస్తాడో అక్కడ నుంచి కాదు. స్టాక్ బ్రోకర్ పార్టీ ఆన్ బిహాఫ్ ఆఫ్ SSE ఇక్కడ ఏ రోజైతే పర్చేజ్ చేస్తాడో స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ చేస్తాడో అదే డేట్ ని మనం ఇక్కడ ఏం చేస్తా ఉంటాండి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద తీసుకుంటా ఉంటాండి, పర్చేజ్ డేట్ కింద మనం తీసుకుంటా ఉంటాండి. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ అంటే ఎలా జరుగుతుందండి, త్రూ స్టాక్ బ్రోకర్ ద్వారానే జరుగుతుంది. మనం SSA ఆర్ మన పార్టీ ఎవరైతే ఉన్నారో పార్టీ డబ్బులు ఇస్తే స్టాక్ బ్రోకర్ స్టాక్ ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి పర్చేజెస్ అనేవి చేస్తాడండి. ఆ షేర్స్ అనేవి ఏ రోజైతే పర్చేజ్ చేస్తాడో ఆ రోజు నుంచి ఇక్కడ మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ స్టాక్ బ్రోకర్ తర్వాత మన డిమాట్ అకౌంట్ లోకి ఎప్పుడైతే క్రియేట్ చేస్తాడో ఆ షేర్స్ అనేవి మనకి ఆ రోజు నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ రాదు. ఓకే, సపోజ్ ఇక్కడ మన షేర్స్ కొన్నవి మన తరపున కొన్నవి ఇక్కడ ఫస్ట్ జూలై 2019 కొన్నాడంటండి. కానీ వీడు డిమాట్ అకౌంట్ కి వచ్చింది ఫస్ట్ ఆగస్ట్ ఇచ్చాడంటండి. కానీ ఎప్పటి నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలి, ఫస్ట్ జూలై నుంచి తీసుకోవాలంట. అంటే వీడి పేరు మీద స్టాక్ బ్రోకర్ ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేశాడో అక్కడ నుంచి మనకి ఏం స్టార్ట్ అవుతుంది అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్. Purchase of securities through transaction between parties themselves. ఓకే, సో స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి ఏమవుతుందంటే మనం ఎవరికి అమ్ముతున్నామో తెలుసా అండి. స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మనం ఎవరికి అమ్ముతున్నామో తెలీదు. ఇక్కడ జనరల్ గా స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కనుక ట్రాన్సాక్షన్ చేస్తే కనుక గవర్నమెంట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని ఒకటి లెవీ చేస్తుందండి. ఎందుకంటే కనుక ఇక్కడ జనరల్ గా మనకి ఈ ఎవరికి అమ్ముతున్నామో తెలీదు. ఇక్కడ జనరల్ గా ఈ ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్స్ ఉంటాయండి. మనం ఒక 100 షేర్స్ నాకు కావాలి అని చెప్పేసి నేను స్టాక్ బ్రోకర్ చెప్తే 100 షేర్స్ అక్కడ పర్చేజ్ అనేది ఆర్డర్ పెడతాడండి. పర్చేజ్ ఆర్డర్ పెడతాడు. అది మనం స్పెసిఫిక్ గా ఒక ప్రైస్ పెట్టాం, నాకు 90 రూపీస్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు 90 రూపీస్ కి 100 షేర్స్ కావాలి అని చెప్పేసి అన్నానండి. ఇక్కడ ఏమవుతుందంటే వీడు అదే మనం ఇచ్చిన ఆర్డర్ ని యాజ్ ఇట్ ఈస్ గాడు అక్కడ ఎక్స్చేంజ్ లో తీసుకెళ్లి పెడతాడండి. ఇక్కడ సపోజ్ ఆ కంపెనీ షేర్ 91 ఉందనుకోండి, మనం 90 రూపీస్ కి ఆర్డర్ పెట్టాం అనుకోండి. ఈ షేర్ కనుక 90 రూపీస్ కి వచ్చిందంటే కనుక ప్రైస్ ఫ్లక్చువేట్ అయ్యి 90కి వచ్చిందంటే 90ని హిట్ అవగానే ఇక్కడ ఏమవుతుందంటే అండి ఈ 100 షేర్స్ మనకి అక్కడ అలాట్ అయిపోతాయండి. ఓకే, ఇక్కడ జనరల్ గా పర్చేజ్ అనేది ఇక్కడ ఎవరి దగ్గర నుంచి చేస్తున్నాం అనేది స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా చేస్తే కనుక ఎవరు మనకు అమ్ముతున్నారు అనేది మనకి జనరల్ గా తెలియదు. అలా తెలియకుండా జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటే కనుక వాటి మీద ఏం లెవీ అవుతుందంటే అండి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవుతుంది. ఎనీ ట్రాన్సాక్షన్ త్రూ స్టాక్ ఎక్స్చేంజ్ కనుక జరిగినట్లయితే ఆ స్టాక్ బ్రోకర్ ద్వారా ఎనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే దాని మీద పర్చేస్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు, సేల్ ట్రాన్సాక్షన్ అవ్వచ్చు. ట్రాన్సాక్షన్ వైజ్ గానండి. ఇప్పుడు ఏ అనేవాడు స్టాక్ బ్రోకర్ ద్వారా కొన్ని షేర్స్ పర్చేస్ చేశాడు, లేదా ఏ అనేవాడు స్టాక్ బ్రోకర్ ద్వారా కొన్ని షేర్స్ సేల్ చేశాడు.
సో ఈ స్టాక్ బ్రోకర్ ద్వారా స్టాక్ ఎక్స్చేంజ్ లో జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ కి ఏం లెవీ అవుతుందండి? సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవుతుందండి. అలాగే స్టాక్ బ్రోకర్ కి కమిషన్ ఉంటదండి, బ్రోకరేజ్ అంటారండి. ఏమంటారు? బ్రోకరేజ్. ఈ బ్రోకరేజ్ ఆర్ కమిషన్, ఈ బ్రోకరేజ్ అనేది పర్చేస్ ట్రాన్సాక్షన్ కి అట్రాక్ట్ అవుతుంది, సేల్ ట్రాన్సాక్షన్ కి అట్రాక్ట్ అవుతుంది. మన తరఫున ట్రాన్సాక్షన్ చేసినందుకు వాడికి చార్జెస్ పే చేయాల్సిందే. నాకు తెలిసి షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి ఎవడైనా బాగుపడ్డాడంటే ఒక స్టాక్ బ్రోకరే బాగుపడతాడండి. ఎందుకంటే వాడికి పర్చేస్ ట్రాన్సాక్షన్ లోని బ్రోకరేజ్ వస్తుంది, సేల్ ట్రాన్సాక్షన్ లోని బ్రోకరేజ్ వస్తుంది. నువ్వు అమ్ముకున్నా వస్తుంది, నువ్వు కొనుక్కున్నా వస్తుందండి. సో ట్రాన్సాక్షన్ లో నువ్వు లాస్ అవ్వచ్చు, కానీ వీడు మాత్రం ఆల్వేస్ సర్ప్లస్ లోనే ఉంటాడంటండి స్టాక్ బ్రోకర్ అనేవాడు. ఓకే, రైట్. సో ఇక్కడ ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా కాకుండా ఏ అనేవాడి దగ్గర షేర్స్ ఉన్నాయని బి అనేవాడికి తెలిసిందంట. బి అనేవాడు వెళ్ళి ఏ అనేవాడి దగ్గరికి వెళ్ళి నాకు షేర్స్ అమ్ము అని చెప్పేసి అని అన్నాడంట. ఏ షేర్స్ అమ్మేద్దామని ఆలోచనలో ఉన్నాడని చెప్పేసి బికి తెలిసింది. ఏ దగ్గర షేర్స్ ఉన్నాయని చెప్పేసి అని బి తెలుసుకున్నాడు. వాడు అమ్మేద్దాం అనుకుంటున్నాడు అని కూడా తెలుసుకున్నాడు. అలాంటప్పుడు బి వెళ్ళి నువ్వు స్టాక్ ఎక్స్చేంజ్ లో అమ్ముకునేది ఏదో నువ్వు డైరెక్ట్ గా నాకు అమ్ము అని చెప్పేసి అని అన్నాడంటండి. ఇలా గనక 1-to-1 ట్రాన్సాక్షన్ జరిగింది అంటే గనక ఇది స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా జరగదండి. ఇదేంటంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్. ఇక్కడ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది లెవీ అవ్వదు. ఓకే, ఓన్లీ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మాత్రం ట్రాన్సాక్షన్ జరిగితే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ లెవీ చేస్తుంది. ఇలా పార్టీ టు పార్టీ ట్రాన్సాక్షన్ జరిగితే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ లెవీ అవ్వదు, బ్రోకరేజ్ కమిషన్ అనేది ఉండదు. ఓకే, అలాంటి కేసులో పార్టీ టు పార్టీ ట్రాన్సాక్షన్ జరిగినట్లయితే అప్పుడు గనక అప్డేట్ చేయాలి. పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ త్రూ ట్రాన్సాక్షన్ బిట్వీన్ ద పార్టీస్ దెమ్సెల్వ్స్ అనుకుంటే కనుక పీరియడ్ షాల్ బి రికౌంట్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ డిక్లేర్డ్ బై ద పార్టీస్. వీళ్ళు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అనేది ఎప్పుడైతే డిక్లేర్ చేస్తారో, ఏ రోజైతే వీళ్ళు కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ లోకి ఎంటర్ అవుతారో, అంటే ఈ బి అనేవాడు ఏ అనేవాడు బి అనేవాడికి షేర్స్ అమ్మడానికి ఒక డేట్ అనేది కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయ్యాడు. కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అయిన స్టార్టింగ్ డేట్ ని ఇక్కడ ఏం తీసుకుంటారంటండి? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్టింగ్ డేట్ కింద తీసుకుంటారంటే ఎక్కడి వరకు ఆ సేల్ పీరియడ్ ఏదైతే ఉంటుందో అక్కడ వరకు ఉన్న పీరియడ్ ని మనం ఏం చేస్తాం? పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకే, దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్. Equity shares in a company or trading or clearing rights in of a recognized stock exchange allotted pursuant to demutualization or corporatization of a recognized stock exchange in India అని చెప్పేసి అని అంటున్నాడండి. ఓకే, ఇక్కడ మనం 7th పాయింట్ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ ఒకసారి మీరు గమనిస్తే సెక్యూరిటీస్ అనేవి స్టాక్ ఎక్స్చేంజెస్ లో ట్రాన్సాక్షన్స్ ఎలా జరిగేవి అనేది జస్ట్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఇంతకు ముందు ఎలా జరిగేవి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఇంతకు ముందు ఎలా జరిగేవి అంటే కనుక ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఎవరైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే కేవలం స్టాక్ బ్రోకర్ ద్వారా మాత్రమే వెళ్ళాలంటండి. ఓకే, ఈ స్టాక్ బ్రోకర్ ద్వారా వెళ్తే వాడు వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్ లో మన తరఫున పర్చేజ్ చేస్తాడంటండి. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి సార్ అంటే ఇట్స్ ఎ సెకండరీ మార్కెట్ ఫర్ షేర్స్ సెకండ్ హ్యాండ్ లో కొని అమ్మే ఒక ప్లేస్ ని స్టాక్ ఎక్స్చేంజ్ అంటారంట. అదేంటి సార్? ప్రైమరీ మార్కెట్ ఏంటి? ప్రైమరీ మార్కెట్ ఈజ్ యువర్ అలాట్మెంట్. కంపెనీ మీకు డైరెక్ట్ గా షేర్స్ ఎప్పుడైతే అలాట్ చేస్తుందో, ఇప్పుడు ఒక కంపెనీ రిలయన్స్ కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తుందంటండి. రిలయన్స్ ఫుటింగ్స్ అని చెప్పేసి ఒక కంపెనీ స్టార్ట్ చేస్తుందంటండి. ఆ రిలయన్స్ ఫుటింగ్స్ లో ఇక్కడ ఏం జరుగుతుందంటే కనుక కంపెనీ కొత్తగా ఇన్కార్పొరేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ సబ్స్క్రిప్షన్ కి అడుగుతారండి. షేర్స్ అమ్ముతాము, ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కొనుక్కునే వాళ్ళు కొనుక్కోండి అని చెప్పేసి అంటారండి. షేర్స్ కొనుక్కునే ఇప్పుడు ఆ ప్రైస్ అనేది నాకు రీజనబుల్ గా నచ్చింది అంటే కనుక నేను ఏం చేస్తాను? షేర్స్ పర్చేజ్ కోసం నేను అప్లికేషన్ పెట్టుకుంటానండి. ఎవరికి? డైరెక్ట్ గా రిలయన్స్ కంపెనీకి నేను ఏం చేస్తానండి? అప్లికేషన్ పెట్టుకుంటానండి. వాళ్ళు నేను కండిషన్స్ అన్ని సాటిస్ఫై చేసి ఆ ప్రైస్ అనేది నేను పే చేశాను అంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు? షేర్స్ నాకు అలాట్ చేస్తారండి. ఆ అలాట్మెంట్ అనేది ప్రైమరీ అలాట్మెంట్ అనేది ప్రైమరీ ఇష్యూ అని చెప్పేసి అంటారండి. ఇష్యూ ఆఫ్ షేర్స్ అది కంపెనీ చేస్తుంది. అది ప్రైమరీ మార్కెట్ అండి.
ఆ ప్రైమరీ మార్కెట్ లో షేర్స్ అలాట్మెంట్ అనేది జరిగిపోయిన తర్వాత ఆ కంపెనీ తీసుకెళ్లి ఏం చేస్తారు, స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారండి. సారీ. స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేస్తారంటండి. ప్రైమరీ మార్కెట్ లో ఇష్యూ అనేది జరిగిపోయిన తర్వాత కంపెనీ విల్ బి లిస్టెడ్ ఇన్ ఏ స్టాక్ ఎక్స్చేంజ్. అప్పుడు సెకండరీ మార్కెట్ లో షేర్స్ అనేవి ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మనకి రైట్స్ అనేవి వస్తాయి. షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టాక్ ఎక్స్చేంజ్ లో తన షేర్స్ కొనేయచ్చు, అమ్ముకోవచ్చు. ఓకే, రైట్. త్రూ ఏ స్టాక్ బ్రోకర్ ద్వారా మాత్రమే ఈ కొని అమ్మే ట్రాన్సాక్షన్ జరగాలంట. సార్ ఈ స్టాక్ బ్రోకర్ అలాగా బాగుపడతాడు అంటున్నాడు కాబట్టి స్టాక్ బ్రోకర్ అయిపోదాం సార్ మనం. రైట్. జనరల్ గా ఒక్కొక్క స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక్కొక్కలా ఉంటదండి. స్టాక్ బ్రోకర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు పే సర్టెన్ మినిమం కాషనరీ డిపాజిట్. ఎంత ఉంటుందంటే 100 కోట్లు ఉంటుందండి. కొన్ని స్టాక్ ఎక్స్చేంజ్లు అయితే అంతకంటే ఎక్కువ ఉంటుందండి. ఈ 100 కోట్లు పే చేసేసి యూ కెన్ బికమ్ స్టాక్ బ్రోకర్. స్టాక్ బ్రోకర్ అవ్వాలంటే ఎంత పే చేయాలా సార్? ఎస్. జనరల్ గా స్టాక్ బ్రోకర్స్ ఎంత అమౌంట్ స్పెండ్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటండి, వాళ్ళు కావాలంటే సబ్ బ్రోకరేజ్ కి ఇచ్చుకోవచ్చు అంటండి. సబ్ బ్రోకరేజ్ అనేది ఇచ్చుకోవచ్చు అంట. వీళ్ళు ఏం చేయాలి సార్, వీళ్ళు ఏం చేయాలంటే ఇన్వెస్టర్స్ ని పట్టుకోవాలండి. వీళ్ళ ఇదేంటంటే ఇన్వెస్టర్స్ ని వీళ్ళు పట్టుకొని వీళ్ళ ద్వారా ఏం చేయాలంటే షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయించుకోవాలి. సో ఈ ఇన్వెస్టర్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళకి అన్ని డబ్బులు, ఈ స్టాక్ బ్రోకర్స్ కి అంత డబ్బులు అంటండి. ఈ ట్రాన్సాక్షన్స్ చేయించాలి, ఇన్వెస్టర్స్ ని పట్టుకోవాలి, వాళ్ళ చేత ఈ ట్రాన్సాక్షన్స్ చేయించాలండి. అది వీళ్ళ బాధ్యత అన్నమాట. వాళ్ళకి అప్పుడు డబ్బులు వస్తాయి. ఓకే, రైట్. జనరల్ గా ఇంతకు ముందు ఎలా జరిగేదంటే కనుక ఈ బ్రోకరేజ్ లైసెన్స్ అనేది తీసుకునేవారండి స్టాక్ ఎక్స్చేంజెస్ లో. ఇప్పుడు నేను ఇన్వెస్టర్స్ ని పట్టుకునేవాడిని, వాళ్ళు డబ్బులు నాకు ఇస్తే కనుక ఆ డబ్బులు తీసుకెళ్లి నేను వీళ్ళు నాకు సపోజ్ ఒక ఇన్వెస్టర్స్ ఒక 10,000 రిలయన్స్ షేర్స్ కొనండి అని చెప్పేసి నాకు ఆర్డర్ చెప్పారు అనుకోండి. నేను వెళ్ళి స్టాక్ ఎక్స్చేంజ్ లో అక్కడ ఏం జరుగుతుందంటే జనరల్ గా ఇంతకు ముందు జరిగేదండి. ఇంతకు ముందు ఎలా జరిగేదంటే కనుక స్టార్టింగ్ లోనండి చేపల మార్కెట్ లో చేపలు అమ్మినట్టు ఇక్కడ షేర్స్ అమ్ముతారనమాట. రిలయన్స్ షేర్స్ 100 రూపీస్ 100 రూపీస్ అంటారు. వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇన్వెస్టర్ దగ్గర నుంచి ఒక ఇన్సూరెన్స్ తీసుకెళ్తారు. ఎంత వరకు ప్రైస్ పెట్టమంటావు అంటే 110 రూపీస్ వరకు పెట్టండి అని చెప్పేసానంటే వీడు 110 రూపీస్ అని చెప్పేసి అరుస్తాడండి. వీడికి అక్కడ బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో ఇంకెవరు కూడా అంతకంటే ప్రైస్ పెట్టకపోతే కనుక ఇక్కడ మనకి షేర్స్ అనేవి ఇచ్చేస్తారంట. 110 రూపీస్ కి షేర్స్ అనేవి ఇచ్చేస్తారంట. స్టాక్ బ్రోకర్ అక్కడ మన తరపున 110 రూపీస్ కి పర్చేజ్ చేసేస్తాడు అనమాట 10,000 షేర్స్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో. సో అలాగా అరిచి ఇక్కడ అరుస్తుంటే వీళ్ళు కొనేవారండి. ఓకే, ఇది జనరల్ గా ఇంతకు ముందు వెరీ స్టార్టింగ్ లో అసలు స్టాక్ ఎక్స్చేంజ్ పెట్టిన స్టార్టింగ్ లో జరిగిన ట్రాన్సాక్షన్ అన్నమాట. తర్వాత ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉందంటే కనుక బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏమైందంటే కనుక ఇది తిరుగులేని శక్తిగా ఏర్పడిందంటండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో విపరీతమైన ట్రాన్సాక్షన్స్, అసలు గవర్నమెంట్ కూడా ఒక స్టేజ్ లో కంట్రోల్ చేయలేక ఉండిపోయిన ఆస్పెక్ట్స్ వచ్చాయంటండి. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి ఆపోజిట్ గా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని గవర్నమెంట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందంటండి. ఓకే, రైట్. సో అప్పుడు గవర్నమెంట్ వాంట్స్ టు బ్రింగ్ ఇట్ టు ద కంట్రోల్, అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నిటిని ఒక రెగ్యులేషన్ లోకి తీసుకురావాలి, ఒక రెగ్యులేటరీ అథారిటీని పెట్టి ఆ రెగ్యులేటరీ అథారిటీలోకి తీసుకురావాలి, ఒక రెగ్యులేషన్ అనేది తీసుకురావాలి అని చెప్పేసిన ఉద్దేశంలో సెబీని ఇన్కార్పొరేట్ చేసాయంటండి. సెబీని ఇన్కార్పొరేట్ చేసాయి అంటే గవర్నమెంట్ వాంట్స్ టు రెగ్యులేట్ స్టాక్ ఎక్స్చేంజెస్ అండ్ స్టాక్ ఎక్స్చేంజెస్ షుడ్ వర్క్ అండర్ ది సెబీ రెగ్యులేషన్స్. ఓకే, సెబీ రెగ్యులేషన్స్ లో వర్క్ చేయాలని చెప్పేసి సెబీని ఇన్కార్పొరేట్ చేశారంట. సెబీ రెగ్యులేషన్స్ లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవ్రీ స్టాక్ ఎక్స్చేంజ్ షుడ్ బి ఫార్మ్డ్ యాజ్ ఏ కంపెనీ. ఎలా ఫామ్ అవ్వాలంట, కంపెనీ కింద ఫామ్ అవ్వాలంట. సార్ ఒకవేళ ఆల్రెడీ స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటే ఏమవ్వాలి సార్, దే షుడ్ కన్వర్ట్ ఇంటూ కంపెనీ. ఏమవ్వాలంట, దే షుడ్ కన్వర్ట్ ఇంటూ
కంపెనీ. జనరల్ గా ఇంతకు ముందు స్టాక్ ఎక్స్చేంజెస్ ఎలా ఉండేవి అంటే ఏఓపి ఆర్ బిఓఐ కింద ఉండేదండి. సో ఏఓపి బిఓఐ కింద ఉండొచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే ఈ రెగ్యులేషన్ అనేది సెబీ రెగ్యులేషన్స్ అనేవి సెబీని ఒక దాన్ని ఇన్కార్పొరేట్ చేసి రెగ్యులేటరీ అథారిటీని ఒక దాన్ని ఇన్కార్పొరేట్ చేసి ఆ రెగ్యులేటరీ అథారిటీలోకి తీసుకొద్దామని చెప్పేసి అనుకున్నదో అక్కడ సెబీ రెగ్యులేషన్ ప్రకారం ఏం చేయాలంట, ఎవ్రీ స్టాక్ ఎక్స్చేంజ్ ఎగ్జిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజెస్ షుడ్ బి కన్వర్టెడ్ టు a company. కార్పొరేట్ దీన్నే కార్పొరేటైజేషన్ ఆర్ డిమ్యూచువలైజేషన్ అని చెప్పేసి అంటారండి. డిమ్యూచువలైజేషన్ ఆర్ కార్పొరేటైజేషన్ చేయాలన్నప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఇంతకు ముందు ఎలా ఉండేదండి, ఏఓపిఆర్ బిఓఐ కింద ఉండేది. ఇప్పుడు ఎలాగ ఇన్కార్పొరేట్ అవ్వాల్సి వచ్చిందండి, బిఎస్సి లిమిటెడ్. ఏమైంది, బిఎస్సి లిమిటెడ్. అలాగే ఎన్ఎస్సి కూడా ఎన్ఎస్సి లిమిటెడ్ అవ్వాల్సి వచ్చిందండి. ఇక్కడ ఏమైందంటే కనుక ఇంతకు ముందు స్టాక్ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్టాక్ బ్రోకర్స్ ఇప్పుడు ఏమయ్యారంటే దే హావ్ బీన్ షేర్ హోల్డర్స్. ఏమయ్యారంటండి, షేర్ హోల్డర్స్ ఆఫ్ బిఎస్సి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో వాళ్ళు ఏమయ్యారంట, షేర్ హోల్డర్స్ అయ్యారంట. ఇంతకు ముందు బ్రోకరేజ్ లైసెన్స్ ఉండేదండి, ఈ వీళ్ళు ఈ షేర్ హోల్డర్స్ ఆఫ్ ది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయ్యారంట. ఓకే రైట్. సో ఇప్పుడు చూడండి, ఈక్విటీ షేర్స్ ఇన్ ఏ కంపెనీ ఆర్ ట్రేడింగ్ ఆర్ క్లియరింగ్ రైట్స్ ఇన్ ఏ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ అలాటెడ్ పర్సూయెంట్ టు డిమ్యూచువలైజేషన్ ఆర్ కార్పొరేటైజేషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇన్ ఇండియా. రికగ్నైజ్డ్ స్టాక్ ఎక్స్చేంజ్ లో మనకి ఈ షేర్స్ అనేవి అలాట్ అయినట్లయితే అప్పుడు చూడండి, period from which the person was a member of a recognized stock exchange immediately prior to demutualization or corporatization shall be included అంటున్నాడు. ఇక్కడ షేర్స్ నాకు షేర్ హోల్డర్స్ షేర్స్ నాకు 2010 లో అలాట్ అయినాయి. ఈ స్టాక్ బ్రోకర్ లైసెన్స్ నాకు 2000 నుంచి ఉంది అనుకుంటే కనుక ఇక్కడ ఈ షేర్స్ నేను కనుక సేల్ 2020 లో చేస్తే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంటే షేర్ హోల్డర్ అయింది 2010 లో అవ్వచ్చు, కానీ షేర్ హోల్డర్స్ ఎలా అయ్యానండి, ఈ స్టాక్ బ్రోకర్ లైసెన్స్ ఉండడం వల్ల నేను అయ్యాను 2000 లో. కాబట్టి 2000 నుంచి 2020 వరకు ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం క్యాలిక్యులేషన్ లోకి తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్టాక్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్. స్టాక్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. రైట్. నెక్స్ట్, యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ which was allotted by a trust to the transferor in exchange for the shares of a special purpose vehicle అని చెప్పేసి అంటున్నాడు. ఎస్పివి అంటే మనకి స్పెషల్ పర్పస్ వెహికల్ అంటాడండి. జనరల్ గా ఈ స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఎలా స్టార్ట్ చేస్తారంటే అక్కడ ఒక ట్రాన్సాక్షన్ 2 యూనిట్స్ 2 కంపెనీస్ కలిపి చేద్దామని అనుకున్నాయి అని చెప్పేసి అనుకుంటే అక్కడ జనరల్ గా జాయింట్ వెంచర్ అంటారండి. జాయింట్ వెంచర్ లేదా స్పెషల్ పర్పస్ వెహికల్ అనేది ఇక్కడ స్టార్ట్ చేస్తారండి. యూనిట్స్ ఆఫ్ ఏ బిజినెస్ ట్రస్ట్ విచ్ వాజ్ అలాటెడ్ బై ట్రస్ట్ టు ద ట్రాన్స్ఫర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ది షేర్స్ ఆఫ్ ఏ స్పెషల్ పర్పస్ వెహికల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి రిలయన్స్, టాటా ఈ 2 కంపెనీస్ మనకి ఏం చేశాయంటే కనుక ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశాయంటండి. రీటా అనే ఒక కొత్త కంపెనీని స్టార్ట్ చేశాయంటండి. ఓకే, రీటా అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేసి ఫర్ ద ఒక పర్టికులర్ వెంచర్ అనేది అండర్టేక్ చేయడానికి వీళ్ళు రీటా అనే కంపెనీని స్టార్ట్ చేశారంట. ఇక్కడ రీటా అనే కంపెనీలో షేర్స్ ని ఎవరు హోల్డ్ చేస్తారండి, రిలయన్స్ హోల్డ్ చేస్తుంది, టాటా హోల్డ్ చేస్తుందండి. వీళ్ళు ఏం చేశారంటే ఒక ట్రస్ట్ కి ఈ షేర్స్ అనేవి రీటా అనే కంపెనీలో ఉన్న షేర్స్ అనేవి ఒక ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేసారంట. ఓకే, ఒక ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదేంటిది, బిజినెస్ ట్రస్ట్. ఈ బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుంది, ఇంటర్న్ వీళ్ళు షేర్స్ ఇచ్చేస్తే ఈ బిజినెస్ ట్రస్ట్ ఏం చేస్తుందంట, యూనిట్స్ అలాట్ చేసిందంట. వీళ్ళు ఏమి ఇచ్చేసారు, షేర్స్ ఆఫ్ రీటా కంపెనీ ఇచ్చేస్తే ఈ బిజినెస్ ట్రస్ట్ ఏం చేసిందంటే అండి యూనిట్స్ అలాట్ చేసిందంట. ఎవరికి, రిలయన్స్ ఓడికి, టాటా ఓడికి యూనిట్స్ అనేవి అలాట్ చేసిందంట. ఓకే రైట్, ఇది బ్యాక్గ్రౌండ్ అండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. పీరియడ్ షల్ బి రికార్డ్ ఫ్రమ్ ది డేట్ వెన్ ద షేర్స్ వర్ అక్వైర్డ్ బై సచ్ ట్రాన్స్ఫరర్ అంటున్నాడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ యూనిట్స్ నేను సేల్ చేశానంటే ఇప్పుడు రిలయన్స్ ఓడి అమ్ముకోవాలంటే రీటా కంపెనీ షేర్స్ అమ్ముకోగలడా? రీటా కంపెనీ షేర్స్ ఆల్రెడీ ఎవరికి ఇచ్చేసాడు, బిజినెస్ ట్రస్ట్ కి ఇచ్చేసాడు. బిజినెస్ ట్రస్ట్ ఇంటర్న్ ఏం చేసింది, యూనిట్స్ అలాట్ చేసింది.
ఇప్పుడు ఈ బిజినెస్ ట్రస్ట్ యూనిట్స్ అలాట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు రిలయన్స్ వాంట్స్ టు సెల్ అనుకోండి, ఏం సెల్ చేయగలడు? యూనిట్స్ అనేవి సేల్ చేసుకోగలడు. ఇప్పుడు ఈ యూనిట్స్ సేల్ చేసేటప్పుడు ఈ బిజినెస్ ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసింది 2010 లో ట్రాన్స్ఫర్ చేశారంట. కానీ ఈ రేటా కంపెనీలో షేర్స్ 2005 నుంచి మనకి వీళ్ళు హోల్డ్ చేస్తున్నారంట. 2005 నుంచి వీళ్ళు హోల్డ్ చేస్తున్న షేర్స్ ని ఈ రిలయన్స్ టాటా ఏం చేశారండి, బిజినెస్ ట్రస్ట్ కి ట్రాన్స్ఫర్ చేసేసాయి. అది ఇంటర్న్ ఈ బిజినెస్ ట్రస్ట్ నుంచి యూనిట్స్ అనేవి వచ్చాయి. ఈ యూనిట్స్ ని నేను కనుక సేల్ 2020 లో సేల్ చేస్తుంటే కనుక నేను ఈ యూనిట్స్ అనేవి సేల్ చేస్తాను 2020 లో. ఈ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అంటే, యూనిట్స్ వచ్చింది 2010 లో, కానీ షేర్స్ ఉన్నవి 2005 లో. ఎప్పటి నుంచి తీసుకోవాలంటే అండి, 2005 నుంచి ఉన్న డేట్ నుంచి ఉన్న షేర్స్ అనేవి ఆ డేట్ అనేది పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ మనం తీసుకోవాలంట. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక, ఈ యూనిట్స్ కి అగనెస్ట్ గా షేర్స్ అనేవి ఎప్పుడైతే మనకు కొన్నామో ఆ షేర్స్, ఈ యూనిట్స్ కి అగనెస్ట్ గా ఉన్న షేర్స్ ఎప్పుడైతే మనం పర్చేజ్ చేస్తామో ఆ డేట్ నుంచి మనం ఇక్కడ తీసుకోవాలి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేషన్ తీసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారంట. ఓకే రైట్ అమ్మా, ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా చూడండి, ఇంకా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, షేర్స్ ఆఫ్ ఎ కంపెనీ which acquired by the non-resident or redemption of GDRs held by such non-resident అని చెప్పేసి అంటున్నాడండి. అమ్మా ఒక ఇప్పుడు GDR అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిట్ అండి. గ్లోబల్ డిపాజిటరీ రిసిట్, ఇట్ ఈస్ లైక్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ ఈస్ లైక్ ఏ డెట్ ఇన్స్ట్రుమెంట్. ఇప్పుడు మనకి డిబెంచర్ లాంటిదండి. ఇండియాలో మనం ఇష్యూ చేస్తే డిబెంచర్ అంటాం, అదే అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేస్తే GDR అని చెప్పేసి అంటారండి. ఓకే, వీటి గురించి తర్వాత మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్జెక్ట్ లో దీని గురించి డీటెయిల్ గా తెలుసుకుంటారండి. ఈ GDRs అంటే ఏంటి, ADRs అంటే ఏంటి, అమెరికన్ డిపాజిటరీ రిసిట్స్, గ్లోబల్ డిపాజిటరీ రిసిట్స్, ఇవన్నీ కూడా మీరు డీటెయిల్డ్ గా నేర్చుకుంటారండి. ఇక్కడ GDRs కనుక మీరు ఇక్కడ GDR గ్లోబల్ డిపాజిటరీ రిసిట్ ఎవరికి ఇష్యూ చేస్తారంటే జనరల్ గా నాన్ రెసిడెంట్ కొనుక్కుంటాడండి. మనం అవుట్ సైడ్ ఇండియాలో ఇష్యూ చేస్తామండి GDRs అనేవి. ఓకే, ఈ GDR ని ఇప్పుడు మనం డిబెంచర్స్ కొనుక్కున్నాం అనుకోండి, డిబెంచర్స్ ని రిడీమ్ చేసి షేర్స్ తీసుకోవచ్చు, అలాట్మెంట్ ఆఫ్ షేర్స్ తీసుకోవచ్చు మనం. అలాగే ఇక్కడ GDRs ని రిడీమ్ చేసేసి షేర్స్ అనేవి తీసుకుంటే కనుక, షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ ఆర్ అక్వైర్డ్ బై ది నాన్ రెసిడెంట్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ GDR హెల్డ్ బై సచ్ నాన్ రెసిడెంట్. జనరల్ గా మనం డిబెంచర్స్ ని మనం ఏం చేయొచ్చండి, రిడమ్షన్ చేసుకుని షేర్స్ అనేవి తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు GDRs ని కూడా రిడీమ్ చేసేసేటప్పుడు మనం డబ్బులు పే చేయాలండి. షేర్ కంపెనీ GDRs ఇష్యూ చేస్తే కనుక ఆ కంపెనీ GDRs టైం అయిపోతే కనుక మనం ఏం చేయాలి, రిడమ్షన్ చేయాలి. రిడమ్షన్ చేసేటప్పుడు డబ్బులు పే చేయాలి. కంపెనీ దగ్గర డబ్బులు లేకపోతే జనరల్ గా ఏం చేస్తారంటే షేర్స్ అలర్ట్ చేసి పడేస్తారండి. ఓకే, ఈ GDRs కి అగనెస్ట్ గా. అలా షేర్స్ కనుక ఈ నాన్ రెసిడెంట్ కి వచ్చినట్లయితే ఆ షేర్స్ అమ్మితే కనుక, ఇప్పుడు GDRs అమ్మట్లేదండి, షేర్స్ ని అమ్ముతున్నాడు అంటండి ఎవరు, నాన్ రెసిడెంట్. అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే, period shall be reckoned from the date on which request for such redemption is made. అంటే నువ్వు ఇక్కడ జాగ్రత్తగా చూడండి అమ్మా, GDRs 2005 లో పర్చేజ్ చేసావు. ఓకే, ఎవరి దగ్గర నుంచి, కంపెనీ దగ్గర నుంచి. ఓకే, ఈ కంపెనీ ఏం చేసిందంటే షేర్స్ అలాట్ చేసింది. రిడమ్షన్ వచ్చేసరికి 2015 వచ్చింది. 2015 రిడమ్షన్ అయితే ఈ రిడమ్షన్ కి బదులుగా వీళ్ళు ఏం చేశారండి, షేర్స్ అలాట్ చేశారండి. ఓకే, ఈ షేర్స్ ని 2020 లో సేల్ చేసుకున్నాడంట. జనరల్ గా GDRs ఎవరికి ఇష్యూ చేస్తారండి, నాన్ రెసిడెంట్ కి ఇష్యూ చేస్తారు. ఓకే, ఈ నాన్ రెసిడెంట్ కంపెనీ ఏం చేసింది, రిడమ్షన్ డేట్ నాడు షేర్స్ అనేవి ఇచ్చిందా, డబ్బులు అనేవి ఇచ్చిందా, షేర్స్ అనేవి అలాట్ చేస్తుందంట. ఓకే, ఇక్కడ వాడు సేల్ అనేది 2020 లో చేశాడంట. పీరియడ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక, ఈ రిడమ్షన్ కి రిక్వెస్ట్ ఎప్పుడైతే వస్తుందో, రిక్వెస్ట్ ఫర్ రిడమ్షన్ అనేది ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడు వచ్చిందంటే 2015 లో వచ్చిందండి. సో ఆ 2015 నుంచి పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇంతకు ముందు వరకు చూస్తే కనుక మనం ఎగ్జాంపుల్స్ లో చూస్తే ఇక్కడ నుంచి తీసుకోమనేవారు, కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు, నాన్ రెసిడెంట్ కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ది రిడమ్షన్ ఎప్పుడైతే చేస్తాడో అక్కడ నుంచి పీరియడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. ఓకే, జనరల్ గా నాన్ రెసిడెంట్ ని ఎక్కడైనా సరే మనం ఏం చేస్తామంటే మోసం చేస్తామండి. ఆ నాన్ రెసిడెంట్ ని మోసం చేయడం అంటే
ఆడు పాపం 2005లోనే డబ్బులు పెట్టాడు, కానీ 2015లో షేర్స్ అలాట్ చేశారు రిడమ్షన్ కి. ఆ రిక్వెస్ట్ ఫర్ రిడమ్షన్ ఎప్పుడైతే జరిగిందో 2015 నుంచి మనకి ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎన్నాళ్ళైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకునే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కూడా డిసైడ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ రిడమ్షన్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ నుంచి ఈ సేల్ డేట్ వరకు ఉన్న గ్యాప్ ని, ఆ పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం తీసుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. నెక్స్ట్, shares or debentures of a company which become the property of the SSE in the circumstances mentioned in 4710, that is conversion of bonds to debentures into shares or debentures of a same company అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం డిబెంచర్స్ కొన్నాము, ఆ డిబెంచర్స్ కి అగెన్స్ట్ గా మనకి ఏం చేశారంట, షేర్స్ అలాట్ చేశారంట. అంటే డిబెంచర్స్, కన్వర్షన్ ఆఫ్ డిబెంచర్స్ అండి. డిబెంచర్స్ ని రిడమ్షన్ చేయండిరా అని చెప్పేసి అడిగితే కనుక ఇవి కన్వర్టబుల్ డిబెంచర్స్, నువ్వు కావాలంటే ఏం తీసుకోవచ్చు, షేర్స్ తీసుకోవచ్చు అని అన్నారండి. అలా షేర్స్ తీసుకున్నానంట. ఆ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ నేను సేల్ చేస్తున్నానంట. షేర్స్ నేను సేల్ చేసేటప్పుడు ఫస్ట్ నేను కొన్న ఏంటి, డిబెంచర్స్. డిబెంచర్స్ 2005లో కొన్నాను. వాటిని రిడమ్షన్ తీసుకెళ్తే వాళ్ళు ఏం చేశారు, కన్వర్టబుల్ డిబెంచర్స్ అండి ఇవి. వాళ్ళు ఏం చేశారు, షేర్స్ అనేవి అలాట్ చేశారు. 2015లో షేర్స్ అనేవి అలాట్ చేశారు. ఈ షేర్స్ నేను 2020లో సేల్ చేస్తున్నాను. సేల్ చేస్తుంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్, షేర్స్ అనేవి 2015లో వచ్చాయి కాబట్టి 2015 నుంచి తీసుకోవాలా, ఆ షేర్స్ ఎలా వచ్చాయి, డిబెంచర్స్ వల్ల వచ్చాయి కాబట్టి 2005 నుంచి తీసుకోవాలా అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, period shall be include period for which the bonds, debentures, stock or deposit certificates as the case may be held prior to the conversion. ఈ కన్వర్షన్ జరగడానికి ముందు ఎప్పటి నుంచి అయితే నువ్వు డిబెంచర్స్ హోల్డ్ చేస్తున్నావో అక్కడి నుంచి కూడా నువ్వేం చేస్తావు, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. అమ్మ జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నాన్ రెసిడెంట్ కేసులోని ఎప్పుడైతే ఈ రిడమ్షన్ రిక్వెస్ట్ వచ్చిందో అక్కడ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద తీసుకోమన్నారు. కానీ ఈ రెసిడెంట్ కేసులోని ఏం చేస్తున్నారండి, కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి ఇష్యూ చేస్తే కనుక అక్కడ ఏం చేస్తున్నారండి, ఇక్కడ షేర్స్ అనేవి అలాట్ అయితే షేర్స్ అనేవి అలాట్ అయినప్పటి నుంచి కాదు, డిబెంచర్స్ నువ్వు ఎప్పటి నుంచి అయితే హోల్డ్ చేస్తున్నావో అక్కడ నుంచి ఈ సేల్ డేట్ వరకు ఉన్న పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, equity shares in a company which becomes the property of the SSE in the circumstances mentioned in 4710B, conversion of preference shares into equity shares. ఇది కూడా సేమ్ అండి. సో ఇక్కడ డిబెంచర్స్ ప్లేస్ లో ఏముంటది, ప్రిఫరెన్స్ షేర్స్ ఉంటది, కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్. ఈ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్స్ కింద ఎప్పుడైతే ఈక్విటీ షేర్స్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ అవుతాయో, ఆ కన్వర్ట్ అయినప్పుడు సేల్ చేస్తే ఇక్కడ పీరియడ్ ఎప్పటి నుంచి తీసుకోవాలంటే ఈ ప్రిఫరెన్స్ షేర్స్ ఎప్పటి నుంచి అయితే మనం హోల్డ్ చేస్తున్నామో అక్కడ నుంచి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కి మనం క్యాలిక్యులేషన్ తీసుకోవాలంట. పీరియడ్ షాల్ ఇంక్లూడ్ పీరియడ్ ఫర్ విచ్ ద ప్రిఫరెన్స్ షేర్స్ వర్ హెల్డ్ prior to the conversion అని చెప్పేసి అన్నారండి. నెక్స్ట్, షేర్స్ హెల్డ్ ఇన్ ఏ కంపెనీ ఇన్ లిక్విడేషన్ అని చెప్పేసి అంటున్నాడు. షేర్స్ హెల్డ్ ఇన్ ఏ కంపెనీ ఇన్ లిక్విడేషన్. లిక్విడేషన్ అంటే కంపెనీ క్లోజర్ అండి. లిక్విడేషన్ మీన్స్ కంపెనీ క్లోజర్. సార్ లిక్విడేషన్ లో నేను షేర్స్ ని సేల్ చేయనండి, షేర్స్ ని నేను పర్చేజ్ చేస్తాను. ఏ లిమిటెడ్ కంపెనీని లిక్విడేట్ చేసేస్తున్నారు, క్లోజ్ చేసేస్తున్నారు అనుకుంటే ఈ కంపెనీ షేర్స్ ని నేను ఎప్పుడు పర్చేజ్ చేశానంటే 2017 లో పర్చేజ్ చేశానండి. కానీ ఈ షేర్స్ నేను అమ్మేస్తున్నానా, అమ్మేయట్లేదు. కంపెనీ షేర్స్ అండర్ లిక్విడేషన్ అంటే లాస్ట్ లో మనకి ఏం చేస్తారంటే ఒక లిక్విడేటర్ అపాయింట్ చేసి ఆ లిక్విడేటర్ మనకి షేర్స్ పేమెంట్ అనేది ఇస్తాడు. ఇక్కడ నేను సేల్ అనేది లేదు, స్టార్టింగ్ డేట్ తెలుసు, ఇక్కడ స్టార్టింగ్ డేట్ తెలుసు, ఎప్పుడైతే పర్చేజ్ చేసానో ఆ డేట్ తెలుసు. కానీ ఎండింగ్ డేట్ అనేది సేల్ ఉంటే ఆ ఎండింగ్ డేట్ అనేది సేల్ కింద మనం మాట్లాడుకునే వాళ్ళం అండి. కానీ సేల్ అనే ఎండింగ్ పాయింట్ లేదు, ఇక్కడ మనం సేల్ చేయట్లా. అలాంటప్పుడు ఎండింగ్ డేట్ ఏది తీసుకోవాలి అని చెప్పేసానంటే ఇక్కడ చూడండి, period subsequent to the date on which company goes into liquidation shall be excluded. అంటే ఏ రోజైతే కంపెనీ లిక్విడేట్ అయిపోవడం వేరు, కంపెనీ నుంచి నాకు డబ్బులు రావడం వేరు. కంపెనీ ఏ రోజైతే లిక్విడేషన్ అవుతుందో డేట్ ఆఫ్ లిక్విడేషన్, ఆ డేట్ ఆఫ్ లిక్విడేషన్ రోజు నాకు డబ్బులు రావచ్చు రాకపోవచ్చు. డేట్ ఆఫ్ లిక్విడేషన్ అని చెప్పేసి ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు వరకు మాత్రమే మనం ఏం చేయాలంటే
ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేయాలంట. సార్ తర్వాత డబ్బులు మాత్రం ఇప్పుడు డేట్ ఆఫ్ లిక్విడేషన్ వచ్చేసరికి 2019 అండి. నాకు డబ్బులు మాత్రం 2020లో వచ్చాయంటండి. అమౌంట్ రియలైజ్డ్ ఎప్పుడంటండి 2020 అంటే ఎక్కడి వరకు తీసుకోవాలంటండి. అలాంటప్పుడు నేను కొన్న డేట్ నుంచి ఈ డేట్ ఆఫ్ లిక్విడేషన్ వరకు ఉన్న పీరియడ్ ని మాత్రమే మనం ఏం తీసుకోవాలంట, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే రైట్. నెక్స్ట్ యూనిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ అంటున్నాడండి. ఓకే, జనరల్ గా ఏమన్నా చూద్దాం. యూనిట్స్ విచ్ బికమ్ ది ప్రాపర్టీ ఆఫ్ ది ఎస్ఎస్సి ఇన్ కన్సిడరేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ రిఫర్ టు ఇన్ 47(18) ఇన్ రిలేషన్ టు కన్సాలిడేషన్ స్కీమ్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ ఏ మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి అంటున్నాడండి. ఏంటి సార్ కన్సాలిడేషన్ స్కీము అని చెప్పేసి అంటే, సార్ ఒక మ్యూచువల్ ఫండ్ ఉందంట. ఈ మ్యూచువల్ ఫండ్ ఏం చేసిందంటే దాని దగ్గర ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, మిక్స్డ్ ఫండ్ ఇలా బోల్డెన్ ఆప్షన్స్ ఉన్నాయంట. ఈ ఈక్విటీ ఫండ్, డెట్ ఫండ్, ఈ ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ని, డెట్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ ని వాళ్ళు ఒప్పించి ఈ రెండు కలిపి ఒక కొత్త హైబ్రిడ్ ఫండ్ అనేది వీళ్ళు తయారు చేశారంట. ఈ యూనిట్స్ ఇంత ముందు ఆల్రెడీ ఈక్విటీ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఏం చేస్తారు, యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళకి కూడా యూనిట్స్ అనేవి అలాట్ చేస్తారు. ఈ హైబ్రిడ్ ఫండ్ అనేది ఎప్పుడైతే కొత్తది స్టార్ట్ చేశారో ఈ రెండింటిని కలిపేసి కొత్త యూనిట్స్ అనేవి, ఈ యూనిట్స్ ఎగ్జిస్టింగ్ యూనిట్స్ ప్లేస్ లో న్యూ యూనిట్స్ అనేవి ఇష్యూ చేస్తారంట. అలాంటప్పుడు ఈ న్యూ యూనిట్స్ ని నేను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి సార్ అంటే ఎగ్జిస్టింగ్ యూనిట్స్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నుంచి నేను ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ తీసుకోవాలంట. Period shall be included in the period for which units in the consultation scheme of a mutual funds were held అంటున్నాడండి. ఎప్పటి నుంచి అయితే నేను ఈ హైబ్రిడ్ ఫండ్ లో నేను యూనిట్స్ అనేవి నేను తీసుకున్నాను అంటే ఈక్విటీ ఫండ్ లో నేను యూనిట్స్ అనేవి హెల్డ్ చేస్తున్నాను, అక్కడ నుంచి కూడా ఈ హైబ్రిడ్ ఫండ్ లో యూనిట్స్ అనేవి వచ్చాయి కాబట్టి అక్కడ నుంచి కూడా పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ నేను తీసుకోవాలని చెప్పేసి అంటున్నారు. ఈక్విటీ ఫండ్ వల్లే మనకి హైబ్రిడ్ ఫండ్ యూనిట్స్ అనేవి వచ్చాయి కాబట్టి ఆ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఫండ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిస్టింగ్ ఈక్విటీ ఫండ్ యూనిట్స్ దగ్గర పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ దగ్గర నుంచి నేను పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారండి. నెక్స్ట్ యూనిట్స్ విచ్ బికేమ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎస్ఎస్సి ఇన్ కన్సాలిడేషన్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్ రిఫర్డ్ టు ఇన్ సెక్షన్ 47(19) ఇన్ రిలేషన్ టు కన్సాలిడేషన్ ప్లాన్. ఇది కూడా సేమ్ అండి, కన్సాలిడేషన్ ప్లాన్ గురించి మనకి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఆస్పెక్ట్ చూద్దాం. గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. By way of partition of HUF, gift, will or inheritance, distribution of assets on liquidation, transfer to a revocable or an irrevocable trust అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఎక్కడైనా పార్టీషన్ ఆఫ్ HUF కింద కానీ గిఫ్ట్ వల్ల కానీ విల్ ద్వారా కానీ ఒక అసెట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ జరిగితే అక్కడ మనకి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అని చెప్పేసి అంటే పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఆల్సో టు బి ఇంక్లూడెడ్ అని చెప్పేసి అంటున్నాడండి. రైట్, ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏ ఫాదర్ అండి, బి సన్ అండి. ఫాదరు 2000 ఇయర్ లో ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేశారంట. ఆ ప్రాపర్టీని 2014 లో సన్ కి ఇచ్చారంట అండి గిఫ్ట్. ఓకే, ఆ ప్రాపర్టీ బిల్డింగ్ అండి. ఆ బిల్డింగ్ ని వీడేం చేశాడు, బి సేల్ చేశాడంటండి. ఎప్పుడు 2020 లో సేల్ చేశాడంటండి. ఇప్పుడు 2020 లో సేల్ చేస్తే ఇక్కడ ఎవరు సేల్ చేశారు, బి సేల్ చేశాడు. బికి పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత అని చెప్పేసాను అంటే కనుక 2014 నుంచి తీసుకోవాలా 2000 నుంచి తీసుకోవాలా అని చెప్పేసాను అంటే కనుక వీటికి ఎలా వచ్చిందంటే బై వే ఆఫ్ గిఫ్ట్ ద్వారా వచ్చింది. గిఫ్ట్ ద్వారా కానీ విల్ ద్వారా కానీ ఇన్హెరిటెన్స్ ద్వారా కానీ వచ్చినట్లయితే అక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కూడా కన్సిడర్ చేయాలి అంటున్నాడు. ప్రీవియస్ ఓనర్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎంత 2000 ఇయర్ 2000 టు 2020 కాబట్టి ఈ 2000 నుంచి 2020 వరకు ఉన్న పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద మనం కన్సిడర్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్, స్టాక్ ఇన్ ట్రేడ్. Inventory of a business is converted or treated as a capital asset by the SSC
అనుకుంటే గనక. రైట్. సో నెక్స్ట్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే మనం బిజినెస్ చేద్దామని ఉద్దేశంలో కొన్ని గూడ్స్ కొన్నానండి. ఓకే, లైక్ బిల్డింగ్ అది కొన్నానండి. ఒక బిల్డింగ్, నేను బిల్డింగ్లు కొన్నప్పుడు నా బిజినెస్ అనుకోండి. బిల్డింగ్ కొన్నానండి, అది దేనికోసం? సేల్ చేసేద్దామని, రీసేల్ చేద్దామని, అదే బిజినెస్ కింద కొన్నానండి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే నేను సేల్ చేయకుండా నేనే ఉంచేసుకున్నానండి. ఐ హావ్ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్. నేను స్టాక్ ఇన్ ట్రేడ్ ని కన్వర్టెడ్ చేశానంట. కన్వర్టెడ్ టు క్యాపిటల్ అసెట్ కింద కన్వర్ట్ చేశానంట. అలాంటి కేసులో పీరియడ్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కన్వర్షన్ ఆర్ ట్రీట్మెంట్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ షల్ బి కన్సిడర్డ్. నేను స్టాక్ ఇన్ ట్రేడ్ కింద బిల్డింగ్ కొన్నది 2005లో కొన్నానంట. దీన్ని క్యాపిటల్ అసెట్ కింద 2015లో కన్వర్ట్ చేశానంట. ఇలా కన్వర్ట్ చేసిన క్యాపిటల్ అసెట్ ని సేల్ చేసింది 2020లో సేల్ చేశానంట అనుకుంటే గనక పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఎక్కడి నుంచి తీసుకోవాలంట? ఈ క్యాపిటల్ అసెట్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేశానో, ఏ ఇయర్ లో కన్వర్ట్ చేశానో ఆ ఇయర్ కి ఇక్కడ సేల్ కి మధ్య ఉన్న పీరియడ్ ని పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ కింద నేను తీసుకోవాలంట. ఎందుకంటే స్టాక్ ఇన్ ట్రేడ్ నుంచి క్యాపిటల్ అసెట్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ కన్వర్ట్ చేసిన పీరియడ్ కి 2015 లో కన్వర్ట్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి 2020 వరకు ఉన్న పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనాలి. కానీ 2005 లో నుంచి కొన్నాను కదా సార్, అక్కడ నుంచి తీసుకోవచ్చా అంటే తీసుకోకూడదు. అందుకనే స్పెషల్ కేసెస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం అండి. ఓకే, నెక్స్ట్ అదర్ కేసెస్. In case of capital asset declared under the income declaration scheme being immovable property, if the date of acquisition is evidenced by the deed of registered with an authority of a state government, then the period for which such property is held shall be reckoned from the date on which such property is acquired అని చెప్పేసి అంటున్నాడు. రైట్ సార్, ఇక్కడ ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ ఐడిఎస్ అంటారండి. ఈ ఐడిఎస్ స్కీమ్ ఏంటంటే 2016 లో ఐడిఎస్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. మీకు ఇప్పటి వరకు ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అన్డిస్క్లోజ్డ్, ఇన్కమ్ ట్యాక్స్ లో డిస్క్లోజ్ చేయని అన్డిస్క్లోజ్డ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉన్నట్లయితే ఆ ప్రాపర్టీస్ ని మీరు ఏం చేయొచ్చు? ఇప్పుడు డిస్క్లోజ్ చేయొచ్చు అని చెప్పేసి, డిస్క్లోజ్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టేయచ్చు అని చెప్పేసి ఐడియా స్కీమ్ ఒకటి తీసుకొచ్చారండి, ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ అనేది. ఆ ఇన్కమ్ డిస్క్లోజర్ స్కీమ్ లో కనుక నేను ఏదైనా ప్రాపర్టీని కనుక తీసుకొచ్చినట్లయితే, ఓకే, అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ ప్రాపర్టీ నువ్వు ఎప్పటి నుంచి అయితే పర్చేజ్ చేసావో ఆ పర్చేజ్ చేసిన డేట్ నుంచి కూడా నువ్వు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అని అంటున్నారండి. In any other case, then the period for which such asset is held shall be reckoned from the 1st June 2016 అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఆ ప్రాపర్టీ ఎక్వైర్డ్, అక్కడ మనకి డీడ్ ఆఫ్ ఎవిడెన్స్, ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేసామో ఆ ప్రాపర్టీని పర్చేజ్ చేసిన డీడ్, రిజిస్టర్డ్ డీడ్ ఏదైనా ఉంటే కనుక, రిజిస్టర్డ్ డీడ్ ఏదైనా ఉంటే కనుక అది పర్చేజ్ ప్రైస్, పర్చేజ్ డేట్ అక్కడ నుంచి తీసుకుంటాం. అలా ఎవిడెన్స్ పర్చేజ్ డీడ్ ఏమీ లేదనుకోండి, అంటే ఇప్పుడు నేను ఎవరి పేరు మీద, బెనామీ పేరు మీద కొన్నానండి. ఆ బెనామీ పేరు మీద ప్రాపర్టీ అనేది పర్చేజ్ చేస్తాను, కానీ అక్కడ డీడ్ ఏమి, ఇక్కడ నాకు పేరు మీద రిజిస్టర్డ్ డీడ్ ఏమీ లేదు. నేను ఐడియా స్కీమ్ లో నేను ఏం చేశానండి, ఇక టోటల్ గా ప్రాపర్టీ అనేది తీసుకొచ్చేసానంటే, డిస్క్లోజ్ చేసి గవర్నమెంట్ చెప్పానంటే అక్కడ ప్రాపర్టీ నాది, దాన్ని నేను ట్యాక్స్ కట్టేస్తానని చెప్పేసాను. అలా నీకు రిజిస్టర్డ్ డీడ్ అనేది ఏమీ లేకపోతే కనుక ఎప్పటి నుంచి తీసుకోవాలంటే June 1, 2016 నుంచి తీసుకోవాలంట. అలా కాకుండా నీ దగ్గర డీడ్ డేట్ ఉంటే కనుక, అంటే డీడ్ అనేది సపరేట్ గా స్టేట్ గవర్నమెంట్ రిజిస్టర్ అయిన డీడ్ డేట్ ఉంటే కనుక ఆ పర్చేజ్ డీడ్ డేట్ నుంచి కూడా మనం తీసుకుంటా ఉంటాండి, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది తీసుకుంటా ఉంటాండి. సో దీస్ ఆర్ ద కేసెస్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ అనేది ఎక్కడెక్కడ మనం స్పెషల్ కేసెస్ కింద క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనేది సపరేట్ గా చెప్తున్నాడు అంటాడు. ఓకే, పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఎలా ఉంటాయి, అండ్ స్పెషల్ కేసెస్ ఏంటి అనేవి ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో అసలు ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అసెట్ అండ్ షార్ట్ టర్మ్ క్యాపిటల్ అసెట్, అండ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ని బేస్ చేసుకునే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కింద డిసైడ్ చేస్తారు. అందులో ఉన్న స్పెషల్ కేసెస్ గురించి ఇవాళ మనం మాట్లాడుకున్నాము. సో ఇక్కడతో ఈ క్లాస్ అనేది కంప్లీట్ అయిందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మా.
అమ్మ వినపడుతుందా నేను అడిగింది? ఎస్ సార్. ఓకే. సో డౌట్స్ ఏమి లేకపోతే గనుక నేను సెషన్ క్లోజ్ చేస్తున్నానమ్మా. సెషన్ ఎండ్ చేస్తున్నాను. రేపు మళ్ళీ యాస్ యూజువల్ టైమింగ్సే. మన టైమింగ్స్ ఏమి మారవు. ఓకే. రైట్. థాంక్ యూ.